వెల్కమ్ వెల్కమ్ లీడర్స్. రామాంజనేయులు సార్ మీకు ఆంప్టాషన్ ఇచ్చాం. సార్ సో అందరూ వెల్కమ్ వచ్చేసరికి వెల్కమ్ సార్. చిన్న వీడియో షేర్ చేద్దామని నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. చేయండి, ఏం చేస్తారు? అంతా వచ్చేసరికి వీడియో షేర్ అవుతుంది. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఒక చిన్న వీడియో పెడదాం సార్, జస్ట్ మన కోసమే. ఓకే, అందరు వచ్చేసరికి ఇది కొంచెం మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. ఆర్థిక మాంద్యంలో తన ఆస్తినంతా పొడగొట్టుకున్న ఒక రైతు ఈ మార్కెట్ సైకిల్స్ ని ఎలా స్టడీ చేయాలని ఒక దీక్ష పూని ఆ ప్రయత్నంలోంచి వచ్చిన ఆయన జ్ఞానాన్ని మొత్తాన్ని ఒక చార్ట్ రూపంలో ప్రపంచానికి అందజేశారు. ఆ చార్ట్ 1875లో తయారు చేసినప్పటికీ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క మేజర్ మన ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే యుద్ధాలే కావచ్చు, ఆర్థిక మాంద్యమే కావచ్చు, లేదంటే కోవిడ్ వల్ల వచ్చిన క్రాషే కావచ్చు, ఇవన్నిటిని కూడా చాలా స్పష్టంగా సూచించింది. అంటే దాదాపు 150 ఏళ్ల కింద తయారు చేసిన ఈ చార్ట్ ఇప్పటికీ మార్కెట్ ఎలా ప్రవర్తించనుంది అని చెప్తుందన్నమాట. అయితే ఈ చార్ట్ 2059 వరకు మార్కెట్ ఎలా ఉండబోతుందని సూచించింది. అసలు ఈ చార్ట్ లో ఏం చెప్పబడింది, ఎంతవరకు ఈ చార్ట్ లో చెప్పిన విషయాలు నిజమయ్యాయి, రానున్న 10, 15, 20, 30 ఏళ్లలో ఏం జరగబోతుంది మార్కెట్ లో, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు మార్కెట్ లో ఎటువంటి పెట్టుబడి పెట్టినా లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఈ వీడియోని మొత్తంగా చూడండి. ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి. మనీ బడికి స్వాగతం. ఒకవేళ మీరు ఇక్కడ కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మనం వారంలో ఒక వీడియో మాత్రం తీసుకొస్తాం, కానీ అలాంటి వీడియోలో మీకు తప్పకుండా ఏదో కొత్త విషయం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న ఆ చార్ట్ 1875లో శామ్యూల్ బెన్నర్ అనే ఒక రైతు ప్రతిపాదించారనమాట. అప్పట్లో ఆయన వ్యవసాయం చేసి చాలా డబ్బులు సంపాదించారు. అలా సంపాదించిన డబ్బులు ఆయన మార్కెట్లో పెట్టి ఆయన కళ్ళ ముందే ఆ మొత్తం ఆస్తి కరిగిపోవడం చూశారనమాట. అయితే మిగతా వారిలాగా నిరుత్సాహపడకుండా అసలు ఈ మార్కెట్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది, నేను ఈ మార్కెట్ ని బీట్ చేయగలుగుతాను, అంటే దీన్ని స్టడీ చేసి దీంట్లో లాభం పొందగలుగుతానా నష్టపోయే బదులు అనే ఒక దృక్పథంతో ఆయన మార్కెట్ ని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఆయన నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా ఆయన ఒక పుస్తకం రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకంలో ఒక చార్ట్ ఉంది, ఏది ఏ సమయంలో డబ్బులు సంపాదించవచ్చు, పీరియడ్స్ వెన్ టు మేక్ మనీ అని. ఆయన ఈ మార్కెట్ సైకిల్స్ ని ఒడిదుడుకుల్ని ఆ చార్ట్ లో పొందుపరిచారు. ఇది 1875లో ఈయన రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ, ఇది 2020లో కోవిడ్ క్రైసిస్ వరకు కూడా చాలా విషయాల్ని అది పసిగట్టింది. కోవిడ్ ని 150 ఏళ్ల కింద ఎలా పసిగట్టుంటారంటే అది మనకు తెలియదు, కానీ ఈ చార్ట్ లో పలానా సంవత్సరం మనకి చాలా పెద్ద మార్కెట్ షాక్ రానుంది అని ఇండికేట్ చేస్తే అలానే జరిగింది. 2007, 2008లో జరిగిన అత్యంత పెద్ద ఆర్థిక మాంద్యం ఏదైందో దాన్ని కూడా ఈ చార్ట్స్ ప్రెడిక్ట్ చేశాయి. ఇదొకటే కాదు, చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1929లో జరిగిన గ్లోబల్ డిప్రెషన్ ఏదైతుందో అది రిసెషన్ కాదు, డిప్రెషన్, దాన్ని కూడా ఈ చార్ట్ ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా ఆసక్తికరమైన అంశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చార్ట్ 2023కి ఏం చెప్తుంది, అలాగే రానున్న 10, 20, 30 ఏళ్లలో ఏం జరగబోతుందని ఏం చెప్తున్నది మనం ఈ వీడియోలో మనం చూద్దాం. దీన్నే గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు, కానీ ఆసక్తికరంగా ఉంది. ఈ చార్ట్ లో ఏమైతే చెప్పారో అవి ఆసక్తికరంగా ఉందని మాత్రమే మనం చెప్తున్నాం. మేము మాత్రం ఈ చార్ట్ ని తప్పకుండా మా ఆలోచనలో లేదంటే మా ప్లానింగ్ లో తప్పకుండా వాడాలని చూస్తున్నాం. మీరేం చేస్తారనేది మీ ఇష్టం. ఇంకా ముఖ్యంగా ముందుగా చెప్పినట్టుగా 1927లో మార్కెట్ టాప్ అవ్వనుంది అని ఈ చార్ట్ లో చెప్పారు. ఒకవేళ మీరు ఈ చార్ట్ ని చూసి 1927లో మార్కెట్ లోంచి బయటకు వచ్చేస్తుంటే, అంటే మొత్తం క్యాష్ ని విత్డ్రా చేసి బయటకు వచ్చేస్తుంటే, మీరు 1929లో జరిగిన అత్యంత పెద్ద మార్కెట్ డిప్రెషన్ నుంచి బయటపడేవారు. అంటే అక్కడ చీప్ గా దొరుకుతున్న అసెట్స్ ని కానీ, చీప్ గా దొరుకుతున్న స్టాక్ ని కానీ మీరు కొనుక్కునేవాళ్ళు. ఒకవేళ 1927లో మీరు బయటకు వచ్చేస్తుంటే ఈ చార్ట్ ప్రకారం. ఇదొకటే కాదు, 1981లో జరిగిన ఆర్థిక మాంద్యాన్ని కూడా ఇది పసిగట్టిందనమాట. అది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, 1999లో ఇదేం చెప్తుందంటే మార్కెట్లోంచి బయటకు వస్తే, అది మార్కెట్ టాప్, అప్పుడు బయటకు వస్తే మీరు సేవ్ అవుతారని ఇక్కడ చెప్తున్నారు. మనకు తెలుసు 2000 ఇది సంవత్సరం 2000లో ఎంతో మార్కెట్ ఒడిదుడుకులకి గురైంది. ఇది Y2K అని, మొత్తం ప్రపంచం అంతమైపోతుంది, మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ ఉంది, ఎన్నో రూమర్స్ వచ్చి మార్కెట్ చాలా పడిపోయింది 2000లో. కానీ మీరు ఒకవేళ 1999లో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే మీరు టాప్ ఆఫ్ ది మార్కెట్లో ఎగ్జిట్ అయ్యేవాళ్ళు.
మనం జరిగిపోయిన విషయాలు ఎందుకు చూస్తున్నామంటే జరిగిపోయిన విషయాన్ని బట్టి ఇది ఫ్యూచర్లో వచ్చే విషయాన్ని కూడా పసిగట్టగలుగుతుందా అనే ఒక అంచనా వేస్తున్నాం మనం, అంతే. గ్యారంటీస్ ఏం లేవు ఇక్కడ. సో 1927లో ఒకవేళ మీరు మార్కెట్ నుంచి బయటకు వచ్చి ఉంటే 1929లో వచ్చిన పెద్ద ఆర్థిక మాంద్యం నుంచి మీరు బయటపడేవారు. అలాగే 1981, 1999 ఇవన్నీ కూడా ఇది ప్రెడిక్ట్ చేసింది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన నిమిషం చూడండి, 2019లో మార్కెట్ నుంచి బయటకు రావాలని ఇక్కడ ప్రెడిక్ట్ చేశారు. మనకు 2020లో ఒకవేళ కోవిడ్ రాకపోతే మార్కెట్ ఇంకా బూమ్ అయ్యేది. కానీ ఈ చార్ట్లో వాళ్ళు 2019లో మార్కెట్ నుంచి బయటకు వచ్చేయాలి, అది టాప్ ఆఫ్ ద మార్కెట్ అని చెప్తున్నారు. ఈ చార్ట్ని 3 విధాలుగా వీళ్ళు బ్రేక్ చేశారు. ఇదేంటి, ఈ సంవత్సరాల్లో ప్రపంచంలో చాలా పెద్ద పానిక్స్ అవుతాయి అంటే ఇది కేవలం మార్కెట్ పడడం లేవడం కాదు, మార్కెట్లో పెద్ద పానిక్ ఉంటుంది ఈ సంవత్సరాల్లో అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా చార్ట్ బిలో అంటే బి సెక్షన్ లో ఉన్నవంటి ఏంటి, మార్కెట్ హైని ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే ఆ సంవత్సరంలో మార్కెట్ చాలా హైగా చాలా అప్ అండ్ అప్ గా ఉంటుందని చెప్తుంది. సి కేటగిరీలో ఉన్న సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు పెట్టుబడులు పెడితే మీరు బాటమ్ ఆఫ్ ద మార్కెట్, దాదాపు బాటమ్ ఆఫ్ ద మార్కెట్ లో పెట్టుబడి పెట్టినట్టే అని చెప్తున్నారు. ఇక్కడ మీరు చాలా ఆసక్తికరమైన విషయాన్ని గమనిస్తారు. 2019లో ఇది మార్కెట్ టాప్ ని ప్రెడిక్ట్ చేసింది. అంటే 2019లో మీరు అన్ని అమ్మేసుకుని డిసెంబర్లో బయటకు వచ్చేస్తుంటే మీరు ఆ కోవిడ్ క్రాష్ నుంచి బయటపడేవారు. కానీ దానికన్నా ఆసక్తికరమైన విషయం ఇక్కడ చూడండి, 2019లో పడిపోతున్న మార్కెట్ ఒకవేళ మీరు 2023లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే అది మీరు బాటమ్ ఆఫ్ ద మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్టే. 2023లో మళ్ళీ మార్కెట్ పుంజుకోవడం మొదలుపెట్టి 2024, 25, 26 మార్కెట్ చాలా హైకి వెళ్తుంది అని ఈ చార్ట్ ప్రెడిక్ట్ చేస్తుంది. అయితే దీన్ని మీరు మార్కెట్లో, బ్రాడ్ మార్కెట్లో, ముఖ్యంగా ఫైనాన్షియల్ మార్కెట్లో ఏం జరుగుతుందని చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్ చాలా దయనీయ స్థితికి చేరుకుంటుంది మెల్లిమెల్లిగా. చాలా మంది 2024లో క్రాష్ అవ్వబోతుంది, రిసెషన్ వస్తుంది, ఆర్థిక మాంద్యం వస్తుంది అందరూ అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఆర్థిక మాంద్యం చాలా పెద్దగా ఉండే అవకాశం లేదు. ఇది మన మార్కెట్ డేటా బట్టి కానీ ఇలాంటి ఎంప్లాయ్మెంట్ డేటా బట్టి కానీ. అంటే 2024లో ఇంకొంచెం మార్కెట్ పడినప్పటికీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసి రేట్లు తగ్గించడం లేదంటే రేట్లు పెంచడం ఆపేయడం, బ్రాడ్ మార్కెట్లో ఓవర్ సేల్ అయిపోయి అంటే అందరూ భయంతో అమ్మేసుకోవడం ఆపేసి ఇంకా కొనడం మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా 2024లో మొదలై 2026 వరకు మనకు మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఈ బ్రాడ్ 14 నుంచి 20 ఏళ్ల సైకిళ్ల మధ్యలో చిన్న సైకిల్స్ కూడా ఉంటాయి. ఏది మార్కెట్ సైకిల్స్, ఏవి అవి 8-10 ఏళ్లలో జరిగే సైకిల్స్ కూడా ఉంటాయి. ఆ 8-10 ఏళ్ళలో 8 ఏళ్ళు బుల్ మార్కెట్ ఉండదు, 8 ఏళ్ళు బేర్ మార్కెట్ ఉండదు. అందులో మళ్ళీ మినీ సైకిల్స్, ఏది 3 సంవత్సరాలు పైకి వెళ్తే 6 సంవత్సరాలు డౌన్ వెళ్ళడం, 4 సంవత్సరాలు పైకి వెళ్తే ఆ 7 సంవత్సరాలు కిందికి రావడం, అలా సైకిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మన అందరం గమనించాల్సిన విషయం ఏంటి, 150 ఏళ్ల కింద ఈయన ప్రిడిక్ట్ చేసిన ఆ చార్ట్, అసలు మన కోవిడ్ అనే ఒక అంశం మన మస్తిష్కంలో లేనప్పటికీ కూడా ఈ చార్ట్లో అది ప్రిడిక్ట్ చేయబడింది. ఇప్పుడు నెక్స్ట్ అత్యంత పెద్ద పానిక్, మొత్తం ప్రపంచంలో అత్యంత పెద్ద పానిక్ వీళ్ళు 2035లో రానుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే అది కూడా ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాంటిది. గుర్తుపెట్టుకోండి, 2000లో ఈ సంవత్సరం 2000లో Y2K అనేది మనం జీవితంలో ఇంకెప్పటికీ చూడడం, అది బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాంటిదే. 2020లో కోవిడ్, హోప్ఫుల్లీ మన జీవితకాలంలో మళ్ళీ కోవిడ్ లాంటి అంశాన్ని మనం చూడకపోవచ్చు. కానీ 2035లో వీళ్ళు ఒక ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే 2035 లోపు మార్కెట్ ప్రాఫిట్స్ లోంచి బయటకు వచ్చేసి సైడ్ లైన్ లో ఉండడం మంచిది అన్నట్టుగా వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ ప్రిడిక్షన్ ఏంటి, 2023లో ఒకవేళ మీరు పెట్టుబడులు మొదలు పెడితే ఇంకా నెక్స్ట్ 3 years మార్కెట్ పైకి వెళ్లే అవకాశమే ఎక్కువ ఉంది. 2026లో మళ్ళీ మార్కెట్ మెల్లిమెల్లిగా పడడం మొదలు పెడుతుంది. కానీ 2035లో మార్కెట్ టాప్, అంటే 2036లో మనకి ఏదైనా పానిక్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు ఏ సంవత్సరం మీద చూపిస్తున్నారో అది టాప్ ఆఫ్ ద మార్కెట్ అనమాట. దాని తర్వాత సంవత్సరం మనం ఇంపాక్ట్ చూస్తాం. ఇప్పుడు 2023లో పెట్టుబడి పెట్టే ఈ సంవత్సరం అంటే దాని అర్థం ఏంటి, 2023 దాటంగానే అంటే 2024లో పెట్టుబడులు పెట్టడం మంచిది, ఎందుకంటే అదే బాటమ్ ఆఫ్ ద మార్కెట్ అని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ చార్ట్ మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఇంకొంచెం స్టడీ చేయండి. మాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. మనం ఈ చార్ట్ ని ఫాలో అవుదాం. ఒకవేళ నిజంగానే 2026లో బుల్ రన్ కానీ ఈ చార్ట్ ప్రెడిక్ట్ చేసినట్టుగా వస్తే మనం ఈ చార్ట్ ని మళ్ళీ చూసి వచ్చే 10-20 ఏళ్ళు మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఈ చార్ట్ ని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మీకు ఒకవేళ సార్, హలో ఎస్ సార్ సార్, ఒక చిన్న వీడియో షేర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం నాకు ఇచ్చినందుకు. దీన్ని బట్టి ఫైనల్ గా ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే 2024 ఈజ్ ద బెస్ట్ టు ఇన్వెస్ట్ ద అమౌంట్, టు ఇన్వెస్ట్ ద క్రిప్టో కరెన్సీ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలనుకున్న వీడియో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి విషయం తెలియజేశారు.
సో ఇక్కడ ఈ వీడియోని బట్టి చాలా విషయాలు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రెడిక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రెడిక్షన్ కూడా మామూలు ప్రెడిక్షన్ అయితే మన యూట్యూబ్ లో కానీ ఎక్కడ పెట్టారు. ఎందుకంటే ప్రెడిక్షన్ అనేది మనకు ఇంతకుముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. సో ఏదైతే మనకు 2019, 2020 మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే 2019, 2020 ఏదైతే కోవిడ్ వచ్చిందో ఆ కోవిడ్ రాకముందు 1 year మేబీ 6 months బిఫోర్ ఒక వ్యక్తి పేరు చెప్తాను, శ్రీనివాస రావు సంథింగ్, అది తమిళనాడు వ్యక్తి. తను గూగుల్లో పోస్ట్ చేయండి సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, అయిపోయింది కదా, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. సో గూగుల్లో పోస్ట్ చేయడం జరిగింది ఒక ప్రెడిక్షన్, అది కూడా దానికి కూడా ప్రెడిక్షన్, అంచనా అనమాట. ప్రెడిక్షన్ అంటే అంచనా. సో తన అంచనా ఏంటంటే ఒక రోజు రాబోతుంది, ఒక విధమైన రోజు రాకపోతుంది, ఎవ్వరు కూడా బయటకు వెళ్ళరు, అందరూ ఇంట్లో తాళం వేసుకొని అంటే గడియ వేసుకొని కూర్చుండే రోజు రాబోతుంది అని చెప్పాడు. సంవత్సరం ముందు లేదా 8 months బిఫోర్. సో అందరు నవ్వుకొని ఈ రోజులలో అసలు రోడ్డు మీద ఒక్క మనిషి రాకుండా ఇంట్లో తలుపు వేసుకునే రోజులు వస్తాయంటే నవ్వుకున్నారు ప్రతి ఒక్కరు. బట్ అది జరిగింది, అవునా? సో 25 days మనము లాక్డౌన్ లో ఉండడం జరిగింది. బయట ప్రపంచం మనకు తెలీదు, ఆ రకంగా మనం ఉండడం జరిగింది. రోడ్డు మీద ఎవరు రాకూడదు, వచ్చినా కూడా దానికి ఒక టైం పెట్టి, లిమిట్ పెట్టి 1 hour 2 hour ఓన్లీ మాత్రమే బయటకు రావాలి. అది కూడా మంచి మెయిన్ మీరు మాస్క్ ధరించాను. లేకపోతే ఇక్కడ కువైట్ లో, అంటే నేను కువైట్ లో ఉన్నాను కనుక కువైట్ లో కూడా లాక్డౌన్ అనేది జరిగింది. సో ఆ సమయంలో ఓన్లీ 1 hour లేదంటే 2 hour, ఓన్లీ 2 hour, ఎందుకంటే అది కూడా కొద్దిగా నడక గురించి. బట్ షాపులు ఎక్కడ వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా ఓన్లీ 2 hours. సో అలా జరిగింది. సో ప్రెడిక్షన్ అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద, ఇది ఏంటంటే మనకి మళ్ళీ ఇలా మార్కెట్ ఎప్పుడు బులిస్ ఎప్పుడు బేరిస్ అనేది కాబోతుందని కొంచెం మార్కెట్ లైన్ లో వీళ్ళు చేస్తారు. ఇది 99% కరెక్ట్ గానే ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఇదంతా సలహా కాదు, ఇది చెప్పినట్టుగా మనకు ఇది వీడియో ఎవరైతే మాట్లాడారో ముందే చెప్పారు మనకి, ఇది సలహా కాదు, ఓన్లీ మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, యాజ్ యువర్ విష్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ ఇష్టం అనేది చెప్పడం జరిగింది. అలా ఉంటుంది అనమాట. సో అది అట్లా ఈ ప్రెడిక్షన్ అనేది. సో మళ్ళీ ఇక క్రిప్టో కరెన్సీ అయితే బిట్ కాయిన్ 1 crore దాటుతుంది అని చెప్పేసి కూడా ప్రెడిక్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది. మేబీ ఈ ఇయర్లోనే కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో. సో అలా కూడా మనకు ప్రెడిక్షన్ అనేది రావడం జరిగింది. సో మంచి విషయాలు అయితే చెప్పారు. సో ఇక్కడ నేను థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో ఈరోజు మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ అందరికి తెలిసిన విషయం. ఈరోజు మండే కదా, సో అంతకంటే ముందు ఇంకొక టైం కూడా అయ్యింది. బట్ జస్ట్ మినిట్, ఒక 2 నిమిషాలు నేను మీకు షేర్ చేసి, సో మనము బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ముందు నువ్వు బిజినెస్ మ్యాన్కు ఉండే లక్షణాలు నీ దగ్గరికి రావాలి, నీలో ఉండాలి, అవునా? సో వితౌట్ నువ్వు 10 బిజినెస్లో చేయబెట్టావు, ఏ బిజినెస్లో సరైన అమౌంట్ నువ్వు పెట్టలేకపోతావు, నీ యొక్క ఫోకస్ కూడా ఒక ఆయన మీద ఫోకస్ పెట్టలేకపోతావు, ఫోకస్ కూడా ఒక ఆయన మీద ఉండదు. సో అలాంటప్పుడు సక్సెస్ అనేది మేబీ అందులో వస్తుందా, ఎందులో వస్తుందా అంటే మేబీ అందులో రాకపోవచ్చు, నీకు ఇందులో రాకపోవచ్చు, ఈవెన్ ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ తయారవ్వలేదు, ముందుగా నీ మైండ్ సెట్ ఒక బిజినెస్ మ్యాన్లోకి వెళ్ళలేదు అంటే, అందుకని చెప్పేసి నీకు మేబీ సక్సెస్ అనేది రాకపోవచ్చు కూడా. సో ఏది ద బెస్ట్ అనేది కొంచెం మనము ముందుగా నిర్ణయించుకొని తర్వాత రావాలి. సో కొంతమంది మిమ్మల్ని ఇప్పటికి కూడా ఇంకా వేరే వేరే ప్లాన్లు పంపిస్తూ, మొన్న చూసాం, మొన్న ఒకసారి వచ్చేసి ఏదో మాట్లాడుతున్నాడు చూసారా, అంటే తనకేమి అన్నట్టు అసలు మొత్తానికే అవగాహన లేదు, 0 knowledge పీవీసీ పెట్టమని, 0 knowledge. సో అలాంటప్పుడు తను అసలు తను ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడు, అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అతను అడగండి మరి ఎందులో చేయాలని చెప్పేసి పర్సనల్ కాల్ చేసి అడగండి, ఇది ది బెస్ట్ ఉంది సార్ అని చెప్పేసి ఏదో ఒక ప్లాన్ నీకు చెప్తాడు ఖచ్చితంగా.
సో ఏంటంటే అతని దగ్గరికి ఇంకొకటి వచ్చినప్పుడు దీన్ని నెగిటివ్ చేస్తే సో మా దగ్గరికి వస్తారు. అలా చేసిన వ్యక్తి అది నాలో ఉంటుంది, పోతుంది. సో అలా మీరు బ్రాడ్ మైండ్గా ఆలోచించలేకపోతారు. సో దానివల్ల మీకు బ్రాడ్గా రాదు అమౌంట్ కూడా. ఓకే, చూడండి ఎగ్జాంపుల్గా చూస్తే కొంతమంది ఇక్కడ నేను ఆనెక్స్ వర్క్ చేశాను లేదా నేను ఎక్సెల్ వర్క్ చేశాను, సో దాని మీదకి వెళ్ళి నాకు మనీ రావాలా అన్న ఆలోచనతో ఉన్నారు. అది వీలవుతుందా? అలా మీరు మీ యొక్క కళలు నెరవేరుతాయా ఆ మనీతో? 100% నేను చెప్తాను లేదు. సరే మరి అది చేశాను, మళ్ళీ నేను 6,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేశాను. అలా అన్నప్పుడు కూడా నేను బిల్డింగ్లు కట్టగలనా ₹1,00,00,000 అంటే లేదు అని చెప్తాను నేను. మీరు ఆర్ఎక్స్ చేశారు, తర్వాత ఎక్సెల్సియర్లో ప్లాన్ బిలో ఎక్సెల్సియర్ వరకు కూడా వెళ్ళారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. లేదా నువ్వు క్వాడ్జ్ చేసి ఉండొచ్చు, క్వాడ్జ్ కూడా చేసి ఉండొచ్చు. అయినా కూడా నువ్వు మరి ఈ వస్తున్న దాన్ని బట్టి నువ్వు ₹1,00,00,000 బిల్డింగ్ కట్టగలవా? మీరుగానే ఒక అంచనా వేసుకోండి. మీకు మీరే ఒక ఏమంటాం ఎనలైజ్ చేసుకోండి. అంచనా కాదు, ఎనలైజ్ చేసుకోండి. ఓకే, నువ్వు ₹6,000 లేదా ₹10,000 సీడ్ ఫండింగ్ చేసావు. ఇంకొకటి కూడా చేసావు, ఏంటి? టోకెన్ ఫార్మింగ్ చేసావు. ఎంతతో? 500 లోపు లేదా 500 టోకెన్ ఫార్మింగ్ చేసావు. కొంతమంది అయితే టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు చేయలేదు, అది పెట్టు. నేను చెప్పేది చేసే వాళ్ళ గురించి, ఇక చేయని వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు, చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. 500తో చేసావు సీడ్ ఫండింగ్, సీడ్ ఫండింగ్ కాదు, టోకెన్ సీడ్ ఫండింగ్ ఏమో 10,000తో చేసావు. టోకెన్ ఫార్మింగ్ ఏమో 50,000తో చేసావు, 60,000 అయింది. పవర్ లెవెన్లో నువ్వు ఎక్సెల్సియర్ అండ్ ఆనిక్స్ లేదా క్వాడ్స్ అయినా కూడా నువ్వు ₹1,00,00,000 బిల్డింగ్ కట్టగలవా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే నేను లేదు అని చెప్తాను. ఇక మీరు అంచనా వేసుకోండి, మరి ఎలా చేస్తే వస్తుంది, ఎలా చేస్తే అని చెప్పేసి మీరు అంచనా వేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మరి మీకు అలా నిజంగానే రావాలంటే ఎట్లా మరి అని మీకు డౌట్ వస్తే ఇప్పుడు రాబోయే ప్లాన్ మీరు దీన్ని పూర్తిగా విన్నారంటే, అవగాహన చేసుకుంటే, మీరు ఖచ్చితంగా విన్నట్టయితే 100% పూర్తిగా విని దాన్ని రాసుకొని డౌట్ అడిగి తెలుసుకొని లేదా అలా విధంగా మీరు ఫాలో అవుతే అప్పుడు నువ్వు కట్టగలవు సార్. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఓకే, సో ఇక మరి లేట్ చేయకుండా ప్లాన్ వినండి. మీరు మీ యొక్క కళలు ఉంటే స్వప్న అంటే ఏమంటాం కదండి, మన ఏది అనుకుంటే జరగాలని అనుకుంటే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి. ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, మీరు అక్కడ క్వాడ్స్లో ఉండి ఎక్సెల్సియర్లో ఉన్నా, ఇక్కడ 10,000 పెట్టి సీడీ ఫండింగ్ చేసుకున్నా, 50,000 పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసినా నీ కళ నెరవేరదు. సో యూ హ్యావ్ టు మూవ్ ఎక్స్ట్రా మనీ, యూ హ్యావ్ టు మూవ్ ఉంటే, లేకపోతే అంతే. థ్యాంక్ యూ. సో ఇక మరి అందరు కూడా వెల్కమ్ చెప్పండి. మేడం రెడీ ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే ఎవ్రీ మండే షీ నోస్ అందుకని. సో వెల్కమ్, గ్రేట్ వెల్కమ్ మేడం. మోనికా మేడం, వడపల్లి మోనికా మేడం, ఆర్ యూ రెడీ? కంఫర్టబుల్ ఉన్నారా మేడం? వెల్కమ్ మేడం. అందరు వెల్కమ్ చెప్పండి మేడం. చూడండి ముగ్గురే ఉన్నారు ఇక్కడ, చూసా ఇంతమందికి నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను, అయినా కూడా సో స్టార్టింగ్ లోనే నిద్రలో ఉన్నారు. వెల్కమ్ మేడం మౌలిక మేడం. అంతమంది నేను వాయిస్ వినాలనుకుంటున్నాను. ఎంతమంది అన్మ్యూట్ లో ఉన్నారో అంతమంది కూడా వెల్కమ్ చెప్పాలి. ఉండండి మేడం, అందరూ వెల్కమ్ చెప్పాలి. ఎంతమంది అన్మ్యూట్ లో ఉన్నారో వెల్కమ్ మేడం. Thank you very much. Sorry. మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి మరియు మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇస్తున్నందుకు కూడా. ఎందుకంటే సార్ ఎంత ప్లాన్ చెప్తూ ఉంటే అంత నాకు నాలెడ్జ్ అనేది పెరిగిపోతూ ఉంది. కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్ అందరికీ కూడా. మరియు
శంకర్ సార్కి కూడా, రమేష్ సార్కి, వెంకటేష్ సార్కి, వీరాంజనేయులు సార్కి, ప్రతి ఒక్కరికి, దానబోయిన శంకర్రావు సార్కి కూడా సార్ పీవీసీ మెటా ద్వారా సాధ్యమైంది అండ్ పార్లివెంట్ సిస్టమ్ ద్వారా సాధ్యమైంది సార్. పార్లివెంట్ సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్తోనే మనకు అన్నీ సార్ A to Z. నిన్న మీరు 2 days ముందు అంతర్గతంగా బాహ్యంగా 80% అంతర్గతంగా ఉండాలి, 20% బాహ్యంగా ఉండాలి అంటే సార్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు కూడా, భీతర్ బాహర్, మన మనసులో మరియు మన నోటి ద్వారా వచ్చే వాక్కు రెండు కూడా ఒకటే ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధిస్తాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎనీ మిస్టేక్స్ పోతే సార్ నాకు సపోర్ట్గా ఉండండి గైడ్ చేయడానికి. ఖచ్చితంగా మేడం. రెడీ. వెరీ మచ్. ప్లాన్ పీడిఎఫ్ చూడండి సార్. ఏ చేసినా కూడా మనకి కమర్షియల్ ఎక్కువ అయిపోయింది చూడండి. యాడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అన్నింటికి కమర్షియల్ అయిపోయినప్పుడు మన బిఎన్బి ఎందుకు యూజ్ చేయరాదు సార్? చూడండి, మనం ఏ చేసినా మనకు కమర్షియల్ పరంగా యాడ్స్ వస్తున్నాయి, బ్రేక్స్ వస్తున్నాయి. మరి అప్పుడు మన ఆర్థికంగా మనకు ముందుకే వెళ్ళడానికి జస్ట్ 100 రూపీస్తో 200 రూపీస్తో స్టార్ట్ అయినటువంటి బిఎన్బి ఖర్చు మనం ఎందుకు యూజ్ చేయరాదు సార్? ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి డబ్బు సంపాదించుకుంటున్నాయి. మరి మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మన ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా ఒక ఖాతా ఓపెన్ చేసి దాన్ని మనం యూజ్ చేయడానికి డబ్బు సంపాదించడంలో తప్పు లేదు కదా సార్? చూడండి ఎక్కడికి వెళ్ళింది మన పీవీసీ మెటా. వండర్ఫుల్ సార్. వెల్కమ్ బ్యాక్ పీవీసీ మెటా ఫ్యామిలీ. ఇక్కడ ప్లాన్ లోనే ఇచ్చారు సార్. వెల్కమ్ బ్యాక్ పీవీసీ మెటా ఫ్యామిలీ. పార్లివైన్ లో ఉన్నాము కాబట్టి మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్తుంది పీవీసీ మెటా ద్వారా మనకి, పీవీసీ మెటా ఫ్యామిలీ లాగా. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ బిగ్ ప్రాజెక్ట్ ఆఫ్ పార్లివైన్. ఇది ఎక్కడి నుండి వచ్చింది సార్? పార్లివైన్ నుండే వచ్చింది. 2015లోనే వచ్చింది, 2018లోనే మన ఇండియాకి వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ కొంచెం సార్ చేంజ్ చేసి మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే సార్ పీవీసీ మెటా సిస్టమ్ మన సంపాదన సార్, పీవీసీ మెటా సిస్టమ్ లో మన సంపాదన అనేది విశ్వసనీయమైన మరియు చాలా బెటర్ ప్లాట్ఫామ్ అవర్ పార్లివైన్ సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్. అయితే సార్ ఇందులో చూడండి, इस प्रोजेक्ट में इनकम करने के लिए क्या करें, व्हाट कैन डू इट इन ప్రాజెక్ట్ అవర్ ఇన్కమ్ గ్రోత్. చూడండి సార్, మన ఇన్కమ్ పెంచుకోవాలంటే మన పీవీసీ మెటా సిస్టమ్ లో మనం ఏం చేయాలి? సీడ్ ఫండింగ్. ఫస్ట్ వన్ సీడ్ ఫండింగ్ చేయాలి అనే సార్. టోకెన్ ఫార్మింగ్ చేయాలి అంటే కంపల్సరీ మనకి సీడ్ ఫండింగ్ మనం చేసి ఉండాలి. అప్పుడే టోకెన్ ఫార్మింగ్ మనకు ఎలిజిబుల్, టోకెన్ ఫార్మింగ్ కి అయిపోతాము మనం. అయితే సార్ ఇక్కడ ఏమంటున్నారంటే $6 బిఎన్బి, 10 USDT. ఏంటి సార్? అట్లీస్ట్ 10 USDT నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మనకు కావాల్సిందే 10 USDT. టోటల్ 16 USDT. ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి స్టేకింగ్ కొరకి మనకు ఫస్ట్ 100 USDT తోని కూడా చేయొచ్చు. అక్కడ ఫస్ట్ మనకు 10 USDT తో అవకాశం ఇస్తుంది మన సిస్టమ్. సార్ 100 USDT తో మనం టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే మనకు 50 USDTలు ముఫ్త్ ఫ్రీగా ఇస్తుంది అని అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ చూడండి ఏమంటుంది సార్ సిస్టమ్. ఎకో సిస్టమ్ అండ్ యూస్ కేస్ ఆఫ్ పీవీసీ మెటా. యూస్ కేస్ ఆఫ్ ఉపయోగించుకోవడానికి మనకు పీవీసీ మెటాలో సార్ ఎకో సిస్టమ్ మరియు యూస్ కేస్ ఆఫ్ పీవీసీ మెటా కా పారిస్థితిక్ తంత్ర ఏవం ఉపయోగ్. పారిస్థితిక్ అంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి నౌ ఇన్ టైంలో సిచ్యువేషన్ ని బట్టి మనం అక్కడ
అక్కడ మూమెంట్, అక్కడ డాలర్స్ ఉన్నాయి, యుఎస్డిటీస్ ఉన్నాయి. ఇవి సీడ్ ఫండింగ్ కా, టోకెన్ ఫార్మింగ్ కా, లేకపోతే యాడ్ పీవీసీ మెటానా, లేకపోతే స్వాపింగ్ లేకపోతే ఎక్స్చేంజ్ పీవీసీయా? అక్కడ సిస్టమ్ ని బట్టి, అక్కడ టైం ని బట్టి, అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మనము చేంజ్ చేసుకోవచ్చు. ఎలా సార్? ఫస్ట్ ఒకటవది ఫార్మింగ్. ఇది ఒక డిజిటల్ వ్యవసాయం, ఖేతి. సీడ్ ఫండింగ్ ఆఫ్ అదర్ యూజర్ P2P, పేర్ టు పేర్, పర్సన్ టు పర్సన్, ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సీడ్ ఫండింగ్ చేయవచ్చు. ఎక్స్చేంజ్ పీవీసీ కూడా చేయవచ్చు. స్వాప్ P2P పీవీసీ. నెక్స్ట్ స్వాప్ యూఎస్డిటి. అప్కమింగ్ యూజ్ కేస్ అండ్ యూటిలిటీ సర్వీసెస్, మనకు ఉపయోగించుకోవడానికి ఉన్నటువంటి సర్వీసులు. ఇక్కడ ఈ కామర్స్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ చేయవచ్చు, ఆర్డర్ ద్వారా ఏదైనా చేయవచ్చు, ఆర్డర్ కూడా తెప్పించుకోవచ్చు మనం పార్సల్స్. మెటావర్స్ లో వర్చువల్ ల్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే సార్ అక్కడ రియల్ ఎస్టేట్ వర్క్ కూడా మనం చేయవచ్చు మెటావర్స్ లో, కొనడము అమ్మడము. నెక్స్ట్ మెటావర్స్ లో గేమింగ్ సార్, గేమ్స్ ఆడుతూ టాప్అప్ అప్గ్రేడ్ అవుతూ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తూ కూడా మనం మన పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో డబ్బులు సంపాదించవచ్చు. ఎస్ ప్లాట్ఫామ్ డిజిటల్ ఖేతీ. ఫార్మింగ్ లో చూడండి సార్, డిజిటల్ ఖేతీలో ఇందులో నేను షార్ట్ కట్ గా చెప్తున్నాను, ప్రకృతితో నేచర్ తో మనకు సంబంధం ఉండదు. దున్నడము, ఎడ్లను తీసుకురావడము, నాగలి దున్నడము, హార్వెస్టర్, తర్వాత ట్రాక్టర్, వీటి సంబంధం మనకు ఏది ఉండదు వీటితో. మనం ఇంటర్నెట్ లో డిజిటల్ ఖేతీ ఇంటర్నెట్ పరంగా చేస్తాము, డిజిటల్ వ్యవసాయము ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా. బయట ప్రకృతితో సంబంధం లేదు. ఎరువులు తీసుకురావడము, కంచెలు కట్టడము, జంతువులతోని కాపలాగా ఉండడము, జంతువుల రక్షణ కోసం, అలాంటివి ఏది కూడా మనకు ఉండదు ఇందులో. ఇక్కడ చూడండి సార్, హర్ ఇన్వెస్టర్ హ్యాపీగా, ప్రతి వ్యక్తి హ్యాపీగా, ప్రతి రైతు డిజిటల్ ఫార్మర్ అనడంలో తప్పు లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి మంచితో చూడండి సార్, అందరితో కలిసి మనం అన్నట్టు మనం మహాజనమే ప్రభంజనం. అంటే మనం అందరం కలిసి ఒక ప్రభంజనాన్ని కూడా సృష్టించవచ్చు ఈ ఫార్మింగ్ లో. ఇందులో చూడండి సార్, ఒకవేళ మొదటిసారి ఇది యాక్టివే సార్, ఇక్కడ ప్యాసివ్ తో సంబంధం లేదు. యాక్టివ్ ఓన్లీ ఒంటరిగా ఉన్నప్పుడే ఇక్కడ ఇన్కమ్ ఇచ్చాడు. జస్ట్ మీ ఓన్లీ, జస్ట్ యూ ఓన్లీ, జస్ట్ మనం ఎవరమైనా ఒక్కరం కావచ్చు. ఇక్కడ ఒక్కరమే, అంతే ఒక్కరమే, ఇక్కడ ఎవరితో పని లేదు. నా ఒక్కదాని ఫార్మింగ్ వాల్యుయేషన్ ఇక్కడ మనం కౌంట్ చేద్దాం సార్. నేనే 50 USDTతో కనుక ఫార్మింగ్ చేస్తే సార్, ప్రతిరోజు 0.5%తో నాకు 0.125 ఏమొస్తున్నాయి సార్? USDTలు వస్తాయి. ఇది రూపాయలలో చూసినట్లయితే సార్, 11.5 రూపాయలు నాకు ప్రతిరోజు వస్తాయి. 50 USDTతో 0.5%తో వస్తాయి. నేను 50 USDTతో ఫార్మింగ్ చేసినప్పుడు ఇది సార్ ఇంటూ 30 రోజులు, ఒక నెల యొక్క ఏక్ మహీనే కా ఇన్కమ్, ఒక నెల యొక్క రూపాయలు సార్ ఎంత వస్తాయి సార్? నాకు 337 రూపాయలు వస్తాయి. 800 రోజుల్లో అవి నాకు టోటల్ ఇన్కమ్ 9,000 రూపాయలు అవుతాయి. వై? బికాజ్ ఆఫ్ 200%, 200% మనకు సిస్టమ్ ఇస్తుంది కాబట్టి. నాది నాకు ఇచ్చుకుంటూ మళ్ళీ సిస్టమ్ ద్వారా 100% యాడ్ చేస్తూ ఇస్తుంది కాబట్టి 0.5%తోనే అక్కడ 200% USDT అయిపోతాయి. నెక్స్ట్ చూడండి సార్, దానికి ఎందుకు సార్ 4,500 రూపాయలు 50 USDTకి ఖర్చు అవుతున్నాయి కాబట్టి నాది నాకు ఇచ్చుకుంటూ మళ్ళీ 4,500 రూపాయలు మళ్ళీ యాడ్ చేస్తుంది నాకు సిస్టమ్. చూడండి సార్, ఇదే సిస్టాన్ని నేను గనక రీకాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తే సార్,
15% సీడ్ ఫండింగ్ లో 1350 రూపాయలకు సేవ్ చేయబడతాయి ఫామ్ వాల్యూలు. 85% ఫార్మింగ్ లో 7650 రూపాయలు నాకు రీకాంపౌండింగ్ కి యూజ్ అవుతాయి. ఒక 50 USDT నేను చేసినట్లయితే నెక్స్ట్ 100 USDTకి సార్ పావుల శాతంతో ఎంత సార్ అక్కడ 0.25 USDT సెంట్స్ 0.25 సెంట్స్ USDT ఇస్తుంది. దీనికి సార్ ఎంత రూపాయలు అవుతున్నాయి సార్? 22.5 రూపాయలు ప్రతిరోజు వస్తాయి పావుల శాతంతో మనకి. సార్ ఒక నెలలో ఇంటూ 30 రోజులు చేసినట్లయితే 675 రూపాయలు వస్తాయి. ఎన్ని రోజులు సార్? 800 రోజులు. వై? బికాజ్ ఆఫ్ నేను కేవలం ఒక్కదాన్ని అక్కడ ఫార్మింగ్ లో రీకాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ టీమ్ తో వర్క్ లేదు. మన దాంతోనే మనం ఆలోచిద్దాము. అయితే సార్ 9000 రూపాయలు 100 USDTకి 9000 రూపాయలు అయితే సార్ 200% 200%తో సిస్టమ్ ఎంత ఇస్తుంది సార్? 18,000 రూపాయలు ఇస్తుంది మనకి. 800 రోజుల్లోపు ఇస్తుంది సార్. ఇందులో 15% ఫ్యామ్ వాల్యూకి 2700 రూపాయలు వెళ్ళిపోతే అక్కడ 85% సార్ ఎంత యూజ్ అవుతుంది సార్? రీఫార్మింగ్ లో నాకు అక్కడ 15,300 రూపాయలు యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు క్యాల్కులేట్ చేసేది కేవలం 200%తోనే మనకు ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా 200% ఇస్తుంది సార్. మూడవ దాంట్లో 500 USDTకి 45,000 అయితే నాకు టోటల్ సార్ 90,000 ఇస్తుంది సిస్టమ్. ఇందులో సార్ 1.5 USDT వస్తుంది. ఈ 1.5 USDTకి ఎన్ని రూపాయలు అవుతాయి సార్? 112.5 రూపాయలు అవుతాయి. ఇంటూ 30 రోజులు చేసినట్లయితే 3,375 రూపాయలు నాకు ఒక నెలలో వస్తాయి. ఎన్న సార్? 45,000 రూపాయలతో నేను ఫార్మింగ్ చేసినట్లయితే దీంట్లో సార్ 13,500 రూపాయలు ఫామ్ వాల్యూకి 15% ద్వారా సేవ్ చేస్తుంది సిస్టమ్. ఎప్పుడైతే అది మళ్ళీ 100% అవుతుందో మళ్ళీ మనకు అది యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దానికి సార్ 76,500 రూపాయలు రీకాంపౌండింగ్ కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సార్ డబల్ చేస్తుంది, 200% చేస్తుంది సిస్టమ్ మనకి. ఎక్కడ నుండి? సిస్టమ్ ద్వారా. మనము మన PVC మెటా ప్రోడక్ట్ ని ప్రచారం చేస్తున్నాము కాబట్టి ఇస్తుంది. ఎలాగైతే బ్రేకింగ్ లో అడ్వర్టైజ్ లో మనకు కొన్ని బ్రేకింగ్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాయి కొన్ని సంస్థలు, అలాగే మన సంస్థ మన PVC మెటా సిస్టమ్ కూడా మనం ప్రచారం చేయడం వల్ల అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మనకు 200% మన సిస్టమ్ ఇస్తుంది. ఎక్కడి నుండి? సిస్టమ్ ద్వారానే ఇస్తుంది. ప్రచారం చేయడం వల్ల మన కమ్యూనిటీని మనం పెంచడం వల్ల 200% ఇస్తుంది మనకి. నెక్స్ట్ సార్ 1000 USDT తో నేను టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే నాకు టోటల్ 2000 USDTలు ఇస్తుంది. ఆ 2000 USDTల రూపాయలు ఎంత సార్? 1,80,000 రూపాయలు. అంటే 90,000కి 1,80,000 రూపాయలు డబల్ చేస్తూ ఇస్తుంది 800 రోజుల్లో. దీనికి 27,000 రూపాయలు 15%లో సేవ్ చేస్తుంది. నెక్స్ట్ 1,53,000 రూపాయలు రీఫార్మింగ్ సిస్టానికి నాకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ సార్ 5th నెంబర్ లో 2,500 USDTకి ఎన్ని రూపాయలు అవుతాయి సార్? 2,25,000 రూపాయలు అవుతాయి. అయితే సార్ దానికి డబల్ చేస్తుంది సిస్టమ్. దీనికి సార్ 6.5 USDT ఇస్తుంది. డైలీ రూపాయలలో చూస్తే 562 రూపాయలు ఇస్తుంది. ఇంటూ 30 రోజులు మొత్తం ఆ నెలలో ఒక నెలలో 16,875 రూపాయలు వస్తాయి నాకు. 800 రోజుల్లో టోటల్ రూపాయలు రిలీజ్ అవుతాయి. 4,50,000 రూపాయలు తయారై నాకు వస్తాయి. వై? బికాజ్ ఆఫ్ నేను టోకెన్ ఫార్మింగ్ ని అప్లై చేశాను కాబట్టి. నెక్స్ట్
67,500 రూపాయలు 15% సేవ్ చేస్తుంది సిస్టర్. నెక్స్ట్ 85% రూపాయలని నేను 3,82,500 రూపాయలు రీఫార్మింగ్ కి యూజ్ చేస్తాను. అంతే, అక్కడ ఉన్న డబ్బుని మనము రీఫార్మింగ్ చేయడమే మన పని, రీసైక్లింగ్ చేయడమే మన పని. అప్పుడే మనం చేసినటువంటి రీఫార్మింగ్ కి వాల్యుయేషన్ అక్కడ మనకు లభిస్తుంది. నెక్స్ట్ 6వది సార్, 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఎన్ని USDTలు వస్తున్నాయి సార్? 12.5 USDTలు వస్తున్నాయి. 12.5 10 USDT. అది సార్ ఎన్ని రూపాయలు వస్తున్నాయి సార్? 1,125 రూపాయలు వస్తున్నాయి సార్. ప్రతిరోజు వస్తాయి. ఇంటూ 30 రోజులు ఎంత వస్తాయి సార్? 30 రోజులకి, ఒక నెలకి. మళ్ళీ ఫార్మింగ్ పెరిగిన కొద్దీ ఈ నెల ఇన్కమ్ అనేది పెరుగుతుంది సార్ మనకు అక్కడ. ఇదే కన్ఫామ్ అనుకోవద్దు. ఫస్ట్ మంత్ లో ఇంత వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ రౌండ్ లో మనం కనుక రీఫార్మింగ్ అప్లై చేస్తే అక్కడ కాస్త టోకెన్ ఫార్మింగ్ పెరిగి మళ్ళీ మనకు రిలీజింగ్ పెరుగుతుంది. గుర్తు పెట్టుకోవాలి మనం అక్కడ. సార్ ఎంత వస్తుంది సార్ అక్కడ? 3,03,750 రూపాయలు ఒక నెలకు వస్తుంది. 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు 800 రోజుల్లో డబల్ అవుతున్నాయి. 9 లక్షల రూపాయలు అవుతున్నాయి. 4.5 లక్షలతో మనం టోకెన్ ఫార్మింగ్ చేస్తే అవి కాస్త 9 లక్షలు అవుతాయి. ఎందుకు సార్? 200% కాబట్టి. సార్ ఇక్కడ చూడండి, 15%కి 1,35,000 రూపాయలు సేవ్ చేస్తుంది. 85%కి నేను రీకాంపౌండింగ్ యూజ్ చేసుకోవడానికి నాకు 7,65,000 రూపాయలు అక్కడక్కడ రెడీగా ఉంటాయి. వాటిని నేను రీకాంపౌండింగ్ చేసుకోవాలి. ఒకసారి రీకాంపౌండింగ్ సిస్టమ్ కి మరియు ఈ మన పీవీసీ మెటా సిస్టమ్ కి, ఫార్మింగ్ సిస్టమ్ కి గట్టిగా మనం చప్పట్లు కొడదాం సార్. డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ సిస్టమ్ కి కూడా. ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్స్. ఎస్, అందరూ గ్రేట్ 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 సిస్టమ్ సార్. సూపర్ మేడం, సూపర్ ప్రెజెంటేషన్, సూపర్. థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ మీ సార్. అయితే ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ సార్ 20% నుండి 1% వరకు. అంటే సార్ మనం 5 10 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్, 20 మెంబర్స్ తో ముందుకెళ్తాం కదా సార్. అక్కడ లెవెల్లలో ఫస్ట్ లెవెల్లో 20%, సెకండ్ లెవెల్లో 19%, థర్డ్ లెవెల్లో 18%, ఫోర్త్ లెవెల్లో 17%. అక్కడ లాస్ట్ 20వ లెవెల్ కి, లాస్ట్ ఫస్ట్ లెవెల్ కి వచ్చే వరకు 1%కి వచ్చేస్తుంది కదా సార్ మనకు వచ్చేటువంటి రెఫరల్ ఇన్కమ్. ఏ రెఫరల్ ఇన్కమ్ ఎంత మెంబర్స్ తో ఎంత చేస్తే వస్తుంది అనేది చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, సైడ్ కి రెడ్ మార్కులో ఇచ్చాడు. నంబర్ 1 20%, సెకండ్ లెవెల్ 19%, థర్డ్ లెవెల్ 18%, 4వ లెవెల్ 17%, 5వ లెవెల్ 16%. రెఫరల్ ఫార్మింగ్ సార్, సారీ సెల్ఫ్ ఫార్మింగ్ ఎంత ఉంది సార్? $100, 100 USDTలే. ఇక్కడ డాలర్ అనే వరకు వేరే అనుకోకూడదు, USDT అక్కడ 100 USDTలోనే జరిగింది. ఫస్ట్ లెవెల్ 100, సెకండ్ లెవెల్ 100, థర్డ్ లెవెల్ 100, ఫోర్త్ లెవెల్ 100, ఫిఫ్త్ లెవెల్ కూడా 100 USDTలతోనే టోకెన్ ఫార్మింగ్ జరిగింది. అయితే ఇక్కడ చూడండి సార్, ఓన్లీ యూ అక్కడ ఇచ్చింది చూడండి సార్. అక్కడ మనిషి బొమ్మ ఇచ్చుకుంటూ యూ అంటే ఓన్లీ మన ఒక్కరికి, అక్కడ ఫస్ట్ లెవెల్లో మన ఒక్కరికి సంబంధించింది. అక్కడ డైలీ ఇన్కమ్ చూడండి సార్, 22.5 రూపాయలు వస్తున్నాయి డైలీ ఇన్కమ్. ఇక్కడ ఈ డైలీ ఇన్కమ్ లో ఇక్కడ ఏమంటుంది సార్? టోటల్ 22.5 అంటే ఫస్ట్ 20%కి 4.5 రూపాయలు, 19%కి 4.27 పైసలు వస్తున్నాయి, 18%కి 4 రూపాయలు వస్తున్నాయి, 17%కి 3 రూపాయల 82 పైసలు వస్తున్నాయి, 16%కి 3 రూపాయల 60 పైసలు వస్తున్నాయి. ఎందుకంటే సార్ లెవెల్ పెరిగినా కొద్దీ ఒక్కొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది. చూడండి అక్కడ రూపాయలలోనే ఇచ్చాడు, చాలా బాగుంది ప్లాన్. మంత్లీ ఇన్కమ్ చూడండి సార్, 22.5 ఇంటూ
30 రోజులు చేస్తే 675 రూపాయలు సార్. ఎక్కడ సార్ 20% 135 రూపాయలు ఇస్తుంది. 19% అంటే 2వ లెవెల్కి 128 రూపాయలు ఇస్తుంది నెలకి. గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ 18% 121 రూపాయి ఇస్తుంది 3వ లెవెల్లో. 4వ లెవెల్లో 17% 114 రూపాయలు ఇస్తుంది. 5వ లెవెల్లో 16% 108 రూపాయలు ఇస్తుంది సార్. టోటల్ మంత్లీ ఇన్కమ్ ఇక్కడ చూడండి सर. रेफरल इनकम लोगों को सिस्टम का प्लान रेफर करने पर సాఫ్ట్వేర్ మే బిజినెస్ హోతా హై. ఇక్కడ ఏమంటున్నారు సార్, మనము మెంబర్స్ ని ఇక్కడ ప్లాన్ రెఫర్ చేయడం వల్ల, మనం అంటే వేరే వాళ్ళని టోకెన్ ఫార్మింగ్ లో అప్లై చేయడం వల్ల సార్ ఇందులో సాఫ్ట్వేర్ బిజినెస్ అవుతుంది ఇది. इसीलिए అందువల్ల పీవీసీ మెటా రెఫరల్ ఇన్కమ్ చేయడం వల్ల अपने ఫండ్ సే రివార్డ్ దేతా హై. మన ఫండ్ ద్వారా మనకేం చేస్తుంది సార్, మనం టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల, చేయించడం వల్ల మనకు రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. మీరు అదే లెవెల్లో ఉండండి. మనం లాస్ట్ ప్లాన్ లో చెప్పుకున్నాము సార్, 8000 USDTల టోకెన్ ఫార్మింగ్ అయింది అక్కడ 3rd లెవెల్లో. బట్ రెఫరల్ ఇన్కమ్ 20 USDT ఇస్తుంది. సెల్ఫ్ ఇన్కమ్ అక్కడ లైఫ్ లైన్ ఇన్కమ్ లేదు, 000 ఉండే. 8000తో జరిగింది. బట్ అక్కడ టీం వర్క్ జరగలేదు. జస్ట్ సెల్ఫ్ ఇన్కమ్ 20 USDTలే ఇచ్చింది సిస్టమ్. అది గుర్తుండొచ్చు. ఇక్కడ అదే చెప్తుంది సిస్టమ్. ఇక్కడ యహీ రివార్డ్ రెఫరల్ ఇన్కమ్ కహలాతా హై. మనం టీం వర్క్ చేయడం వల్ల వచ్చేటువంటి ఆ ఇన్కమే రెఫరల్ ఇన్కమ్. నెక్స్ట్ जो कि हमें प्रत्येक दिन 6 माह तक आता है. చూడండి సార్, ప్రతి ఒక్క రోజు వస్తుంది, 6 నెలల వరకు వస్తుంది. అంటే సార్ 180 రోజుల వరకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు సార్, రివార్డ్ లిమిట్ ఎంత ఇస్తుంది సార్ మనకి, 200%. సార్ మనం గుర్తుపెట్టుకోవాలి, రెఫరల్ ఇన్కమ్ మనకు టీం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా 200% ఇస్తుంది. అదే మనం 5 లెవెల్లతో వెళ్తే 250% ఇస్తుంది. 10 లెవెల్లతో వెళ్తే 300% ఇస్తుంది. 15 లెవెల్లతో టోకెన్ ఫార్మింగ్ కి ముందుకు వెళ్ళినట్లయితే సార్ 350% ఇస్తుంది. డైరెక్ట్ టోటల్ 20 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ కి ముందుకు వెళ్ళినప్పుడు 400% ఇస్తుంది సిస్టమ్. 200% ఇచ్చుకుంటూ 200% యాడ్ చేస్తుంది. టోటల్ 400% ఇస్తుంది సిస్టమ్. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్. మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ కి ఎన్ని టైమ్స్ కూడా థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే. ఎందుకంటే సార్ మనం ఏ బ్యాంక్ లో వేసిన అమౌంట్ 10 to 12 years వరకు అది డబల్ అవుతుందో, అంతకంటే ఎక్కువ అవుతుంది కావచ్చు అంతే. బట్ సార్ మనకు 2.5 సంవత్సరాలు 800 రోజుల వరకే మనకు అక్కడ డబల్ అవుతుంది ఇన్కమ్. ఇంతకు ముందు ఒక మీటింగ్ జరిగింది, సార్ కూడా ఉన్నారు, రాజేష్ సార్ కూడా. ఆ సార్ ఏమన్నారు, 1 లక్ష రూపాయలతోనే నేను టోకెన్ ఫార్మింగ్ చేస్తే నాకు అక్కడ దగ్గరగా 1 కోటి నుండి 2 కోట్ల రూపాయల వాల్యుయేషన్ కలిగిన డబ్బు నాకు వస్తుంది అని చెప్పారు. ఎంజిఆర్డి గ్రూప్ ఫౌండర్ మన రాజేష్ సార్ ఎలా అయితే ఉన్నారో అక్కడ ఆ సార్ చెప్పారు. ఇప్పుడే ఇంతకు ముందే 9:35 అయిపోయింది ఆ మీటింగ్ అయిపోయే వరకు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సార్. సార్ ఏమన్నారు, ఆర్బీఐ మన నాన్న కాదు, మన తాత కాదు, మన తండ్రి కాదు అన్నది. అంటే మనకు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అక్కడ సార్ మాటలు. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్ టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ అంతే. నెక్స్ట్ సార్ చూడండి, అప్ టు 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్. మనం 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్ ఎలా సంపాదిస్తున్నాం చూడండి సార్. ఇక్కడ ఏమంటున్నారు, సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ అయితే సార్ 11.5 రూపాయలు ప్రతి రోజు వస్తుంది. 50 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 0.5%తో వస్తుందని ఇంతకు ముందే చెప్పారు. దీనికి సార్ ఇక్కడ చూడండి, 5 డైరెక్ట్ రెఫరల్స్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ 5 మెంబర్స్ తో 50 USDT సార్.
గుర్తు పెట్టుకోండి, అక్కడ 50 USDTA ప్రతి ఒక్కరు, ఈ 5గురు కూడా 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి 50 USDT తోని. అప్పుడు సార్ 2.5 ఇంటూ 5 డైరెక్ట్ యొక్క మనం ఎవరైతే 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేస్తామో వారికి చేయడం వల్ల సిస్టమ్ ద్వారా మనకు 2.5 రూపాయలు వస్తాయి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? 11.5 రూపాయలు వస్తాయి. ప్లస్ 11.5 ఇక్కడ ఎంత అవుతుంది సార్? 22.5 రూపాయలు ప్రతిరోజు వస్తాయి. ఇంటూ 30 రోజులు అంటే 675 రూపాయలు మనకు ఆ నెలలో వస్తాయి సార్. దాన్ని మనం మళ్ళీ రీఫార్మింగ్ చేస్తే మళ్ళీ అక్కడ వేరే వస్తుంది సార్, అది గుర్తు పెట్టుకోవాలి మనం అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, రిఫరల్ ఇన్కమ్ సెకండ్ 100 USDTలతో టోకెన్ ఫార్మింగ్ జరగాలి సార్. ఇక్కడ మళ్ళీ 5గురే, మళ్ళీ 100 USDTలతోనే చేయాలి టోకెన్ ఫార్మింగ్. మళ్ళీ ఆ వ్యక్తి నేనున్నాను 5గురితో మళ్ళీ 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ అంటే 6గురు వెళ్ళాలి సార్ అక్కడ. అప్పుడు 4.5 రూపాయలు ఇంటూ 5గురు అంటే ప్రతి ఒక్కరి నుండి రాదు, సిస్టమ్ ద్వారా వస్తాయి. వీళ్ళను ఈ 5గురికి మనం రెఫర్ చేయడం వల్ల మనకు సిస్టమ్ నుండి వచ్చేటువంటివి 4.5 రూపాయలు సార్. అయితే టోటల్ ఎంత వస్తుంది సార్? అక్కడ 22.5 రూపాయలు ఇస్తుంది సిస్టమ్. 22.5 ప్లస్ 22.5 ఎంత అవుతుంది సార్? అక్కడ 45 రూపాయలు ప్రతిరోజు వస్తాయి. ఒక నెలలో 45 ఇంటూ 30 రోజులు చేసినట్లయితే 1350 రూపాయలు మనకు వస్తాయి. మళ్ళీ 1350 రూపాయల్లో 15% వేరే అవుతుంది, 85% వేరే అవుతుంది. రీఫార్మింగ్ చేస్తాము, మళ్ళీ అక్కడ మనకు USDT ఫార్మింగ్ పెరిగిపోతుంది. చూడండి సార్, రిలీజింగ్ పెరుగుతుంది, ఫార్మింగ్ పెరుగుతుంది, డేస్ తగ్గుతాయి. వండర్ఫుల్ సిస్టమ్ ఉంది సార్ మనకు. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ 50 USDTA, సెకండ్ రెఫరల్ ఇన్కమ్ 100 USDTA, 5గురే, పావుల శాతమే. చూడండి సార్ అక్కడ మళ్ళీ 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి ఇంటూ 5గురే అంటే సెకండ్ క్రైటీరియాలోకి వచ్చేసేవరికి అక్కడ 0.5% వస్తుంది. దీనికి సార్ ప్రతిరోజు 225 రూపాయలు వస్తాయి. ప్లస్ 5గురి డైరెక్ట్ 5గురి వల్ల సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ ఇక్కడ రాసింది చూడండి సార్, 5 డైరెక్ట్ రెఫరల్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్. ఈ 5గురి డైరెక్ట్ ఇన్కమ్ ఎంత సార్? 22.5 రూపాయలు ఇంటూ మళ్ళీ ఎంత ఇస్తుంది సార్? ప్లస్ ఎంత? 112.5 ప్లస్ 112.5 ఎంత అవుతుంది సార్? 225 రూపాయలు అవుతాయి సార్. ప్రతిరోజు ఎంత వస్తుంది సార్? అక్కడ 337.5 రూపాయలు ఇస్తుంది. 225 ప్లస్ 112.5 టోటల్ 337.5 రూపాయలు ఇంటూ 30 రోజులు వస్తే 10,125 రూపాయలు వస్తాయి సార్ ఒక నెలలో. ఇది మళ్ళీ రీఫార్మింగ్ చేస్తాం మనం, మళ్ళీ అక్కడ ఫార్మింగ్ వాల్యూ పెరుగుతుంది, మళ్ళీ USDTలు పెరుగుతాయి. అదొకటి గుర్తు పెట్టుకోవాలి సార్ మనం. ఇది సెకండ్ క్రైటీరియా. నెక్స్ట్ ఫస్ట్ క్రైటీరియా 100 USDTA. ఈ 50 USDTలకు ఏ క్రైటీరియా లేదు, మనము మన టీంని గ్రోత్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి జస్ట్ కేవలం 4,500 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేయడానికి ఎక్కడ క్రైటీరియాకి సంబంధం లేదు. ఫస్ట్ క్రైటీరియా 100 USDT, సెకండ్ క్రైటీరియా 500 USDT. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి రిఫరల్ ఇన్కమ్. ఇక్కడ రెండవ క్రైటీరియాకి వచ్చేసరికి ప్రతి ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? ప్రతి నెల ఇన్కమ్ 10,000 రూపాయల కంటే తక్కువ రాదు సార్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ 5గురితో టోకెన్ ఫార్మింగ్ చేస్తే. రిఫరల్ ఇన్కమ్ మళ్ళీ సార్ 6 నెలల లోపే సార్ ఇది మనకు వచ్చేది. మళ్ళీ 6 నెలల లోపు కాకముందే మళ్ళీ మనం అక్కడ ఏం చేయాలి? వాట్ కెన్ యూ డూ? మనం ఏం చేయాలి? రీఫార్మింగ్, రీకాంపౌండింగ్ అక్కడ పడిపోకూడదు, క్రైటీరియా పడిపోకూడదు. నెక్స్ట్ సార్ 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి.
అక్కడ పావు తక్కువ 1% అవుతుంది. పావు తక్కువ 1% అయితే ఎంత మెంబర్స్? 10 మెంబర్స్. పావు తక్కువ 0.75% అంటేనే 10 మెంబర్స్ సార్. గుర్తుపెట్టుకోవాలి. పావుల శాతం అంటే సింగల్, మనం ఒక్కరమే. 1/2% అంటే 5గురు. పావు తక్కువ 1% అంటే 10 మెంబర్స్ తో వెళ్ళాలి. 10 మెంబర్స్ తో 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి సార్ ఏమంటుంది, 45 రూపాయలు ఇంటూ 10 డైరెక్ట్ ఎంత అవుతుంది సార్? డబ్బు 450 రూపాయలు ప్లస్ వీళ్ళకు వస్తాయి. ఎంత వస్తాయి? ఇప్పుడు నేనున్నాను, 10 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయించాను. వారిని జాయిన్ చేయించడం వల్ల సిస్టమ్ ద్వారా 450 రూపాయలు వస్తాయి. ప్లస్ నాకు వచ్చేటివి 675 రూపాయలు వస్తాయి. టోటల్ సార్ 1125 రూపాయలు ప్రతిరోజు వస్తాయి. ఇంటూ 30 రోజులు వస్తాయి. 33,750 రూపాయలు వస్తాయి సార్ ఒక నెలలో. ఎంత సార్ ఇది? 0.75%. మంత్లీ 22.5% రెఫరల్ సెల్ఫ్ రిలీజ్ అవుతుంది మంత్లీ 3వ క్రైటీరియాని గనుక అచీవ్ చేసినప్పుడు. నెక్స్ట్ సార్ అయిపోతుంది. 4వ క్రైటీరియాలో చూడండి సార్, 2500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్. అక్కడ 1% టోటల్ 1% సార్. ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ పావుల శాతం యాడ్ చేస్తుంది సార్. మనం అక్కడ గుర్తుపెట్టుకోండి, రెఫరల్ ఇన్కమ్ ప్లస్ సెల్ఫ్ ఇన్కమ్. మన సెల్ఫ్ ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా పావుల శాతం ఎటు పోనివ్వదు సిస్టమ్. అక్కడ రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది, టీమ్ ని గ్రోత్ చేయడం వల్ల ఇస్తుంది. ప్లస్ మన బేసికల్లీ రెఫరల్ ఇన్కమ్ మాత్రం, బేసికల్లీ సెల్ఫ్ ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి సార్, 10 డైరెక్ట్ రెఫరల్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ 112 రూపాయలు 10 డైరెక్ట్ చేయడం వల్ల ఇంటూ 10 మెంబర్స్ కాదు 15 మెంబర్స్. చూడండి సార్, 15 డైరెక్ట్ రూపాయలు ఎంత అవుతున్నాయి సార్? అక్కడ 2500 రూపాయలు వస్తున్నాయి. వండర్ఫుల్ సిస్టమ్ సార్ మనది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. దీనికి టోటల్ సార్ ప్రతిరోజు వచ్చే అమౌంట్ సార్ 3937 రూపాయలు ఇంటూ 30 రోజులు వస్తాయి సార్. ఎంత వస్తుంది సార్? అక్కడ చూడండి, 1,18,125 రూపాయలు వస్తున్నాయి సార్ 15 మెంబర్స్ తో. అంటే సార్ ఎంత సార్? మనకు 2500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు సార్. వండర్ఫుల్. ఇక్కడ చూడండి సార్, 2,25,000 రూపాయలు ఇంటూ 1% ఈక్వల్ ఎంత అవుతుంది సార్? 2,500 రూపాయలు ప్లస్ ఎంత సార్? 15 మెంబర్స్ నుండి వచ్చేవి 112 రూపాయలు. ఎంత అవుతున్నాయి సార్ అక్కడ? ఒక్క నిమిషం క్యాల్కులేట్ కి వెళ్తున్నాను సార్ నేను. 112 ఒక్క నిమిషం సార్. 112 ఇంటూ 15 మెంబర్స్ ఎంత అయినాయి సార్? 1680 ప్లస్ 2500 రూపాయలు. రాంగ్ అయింది కావచ్చు, ఒక్క నిమిషం సార్ చూస్తున్నాను. 112 ఇంటూ 15 మెంబర్స్ డైరెక్ట్ టోటల్ ఎంత అవుతున్నాయి సార్? ఇక్కడ 3,937 రూపాయలు ఇస్తుంది సార్ సిస్టమ్ మనకి ప్రతిరోజు. ఇక్కడ 2500 1%తో వస్తే ప్లస్ మనకి టోటల్ 3,937 రూపాయలు ఇస్తుంది సార్ సిస్టమ్. టోటల్ ఇది ఒక నెల ఇన్కమ్ ఎంత అవుతుంది సార్? 1,18,125 రూపాయలు ఇస్తుంది. 4వ క్రైటీరియాలో 2500 USDTతో కనుక టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఇక్కడ ఏమిచ్చింది సార్? ప్రమోషన్ 1%. సెల్ఫ్ రిలీజ్ ఎంత చేస్తుంది సార్? 30% ప్రతి నెల సెల్ఫ్ రిలీజ్ చేస్తుంది సిస్టమ్. వండర్ఫుల్ సిస్టమ్ సార్. ఇక్కడ నెక్స్ట్ సార్ రెఫరల్ ఇన్కమ్. ఇక్కడ 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు 5,000 USDT ఇంటూ సార్ 90 రూపాయలు అంటే
4,50,000 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి, డైరెక్ట్ 20 మెంబర్స్ చేయాలి. దానికి సార్ ఎంత ఇస్తుంది సార్ సిస్టమ్? 1.25% ఇస్తుంది. 5గురికి 0.5% ఇస్తుంది. చూడండి సార్, ఫస్ట్ క్రైటీరియా 0.5% నుండి స్టార్ట్ అవుతుంది సార్. 5వ క్రైటీరియాకి వచ్చే వరకు సార్ 1.25% డైరెక్ట్ 20 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ చేయించినట్లయితే సార్ ప్రతిరోజు మనకు 5,625 రూపాయలు ఇస్తుంది సార్. డైరెక్ట్ రెఫరల్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ 225 రూపాయలు ఇంటూ డైరెక్ట్ 20 మెంబర్స్ తో ఈక్వల్ ఎంత అవుతున్నాయి సార్? అక్కడ 4,500 రూపాయలు అవుతున్నాయి. ప్లస్ 6,525 రూపాయలు ఇచ్చుకుంటూ టోటల్ 10,125 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది సిస్టమ్. ఈ 20 మెంబర్స్ డైరెక్ట్ రిఫరల్ చేయడం వల్ల సిస్టమ్ ద్వారా మనకి ఒక నెలకి 3,03,750 రూపాయలు. దీనిని రీఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది సార్? అక్కడ డబల్ అవుతుంది. దీన్ని మళ్ళీ అవి 6 లక్షల రూపాయలకు వెళ్ళిపోతున్నాయి సార్. ఒకసారి గట్టిగా మన పార్లమెంట్ సిస్టమ్ కి అండ్ పీవీసీ మెటా సిస్టమ్ కి డాక్టర్ డానియల్ కొరకి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం సార్. చెప్పండి. అందరూ అన్మ్యూట్ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా ఒకసారి మీ యొక్క కరెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ सपोर्टिंग फॉर मी. ఇక్కడ చూడండి సార్, हाउ टू विड्रॉल योर अर्न मनी. अपने कमाए हुए पैसों को कैसे निकाले. సార్ విత్డ్రాల్ అవ్వట్లేదు. ఎలా విత్డ్రాల్ అవుతాయి అనేది చూద్దాం. అదర్స్ P2P సీడ్ ఫండింగ్. సార్ నా దగ్గర 100 USDT ఉన్నాయి సార్. ఈరోజు 100 USDTకి ఎన్ని డబ్బులు అవుతాయి సార్? ఎంత అవుతాయి సార్? 9,000 రూపాయలు అవుతాయి. కాదు, 9,000 రూపాయలు అవుతాయి. అయితే ఈ 9,000 రూపాయలు సార్ మా లైఫ్ లైన్ లో ఎవరైనా సీడ్ ఫండింగ్ చేస్తే నేను తీసుకొని వాళ్ళకి 100 USDT సెండ్ చేస్తాను కదా సార్. సీడ్ ఫండింగ్ అదొక రకమైన సంపాదన కదా సార్ నాది. మనం ఏ బ్యాంక్ కి కూడా వెళ్ళరాదు. ఇండియన్ బ్యాంక్ అవసరం లేదు మనకి, స్టేట్ బ్యాంక్ అవసరం లేదు, కోటక్ బ్యాంక్ అవసరం లేదు, ఏ బ్యాంక్ అవసరం లేదు. మన ట్రస్ట్ వ్యాలెట్ ఒకటి ఉంటే సరిపోతుంది, USDTలు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అదర్స్ P2P ఫార్మింగ్, పేర్ టు పేర్, పర్సన్ టు పర్సన్. మొన్ననే వచ్చింది మనకు కొత్తగా ఒక టోకెన్ ఫార్మింగ్. 500 USDT తో టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ చేయొచ్చు. అదర్స్ మన ట్రస్ట్ వ్యాలెట్ నుండే ఇతరులకు 500 USDTకి ఎన్ని రూపాయలు అవుతాయి సార్? 45,000 రూపాయలు. ఇప్పుడు నా దగ్గర USDTs ఉన్నాయి, నేను వేరే వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ చేయాలి మా లైఫ్ లైన్ లోనే. వాళ్ళ దగ్గర నుండి నేనే 45,000 తీసేసుకొని నేను వాళ్ళకి అదర్స్ P2P, పేర్ టు పేర్, వ్యక్తి నుండి వ్యక్తికి, ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి, నా ద్వారా ఇంకొక వ్యక్తికి నేను అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తాను. అయిపోయినాయా? నా దగ్గర 45,000 రూపాయలు వచ్చేసినాయా? అది నా సంపాదన కాదా సార్? అదొక విధానం. ఇది విత్డ్రాల్ సిస్టమే. నెక్స్ట్ P2P స్వాప్, పర్సన్ టు పర్సన్, పేర్ టు పేర్, ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి స్వాపింగ్ చేయడం. అక్కడ USDT ద్వారా స్వాపింగ్ చేయడం వల్ల వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి USDTకి వాళ్ళకి ఇచ్చి కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు. విత్డ్రా ఇన్ మెయిన్ వ్యాలెట్. చూడండి, ఇన్ మెయిన్ వ్యాలెట్, మన ట్రస్ట్ వ్యాలెట్ ఏది, మెయిన్ వ్యాలెట్ ఏది, ఆ మెయిన్ వ్యాలెట్ లో డైరెక్ట్ కూడా మనం పంపించుకోవచ్చు. ముఖ్య వ్యాలెట్ మే బాహర్ నికాసీ కర్ సక్తే హై. మెయిన్ వ్యాలెట్ నుండి కూడా మనం విత్డ్రా చేయొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి మన పర్సనల్ అకౌంట్స్ లో మెయిన్ వ్యాలెట్ ఏదైనా ఒకటి మనం పెట్టుకుంటాము, 2, 3 పెట్టుకుంటాం. అందులో నుండి కూడా సంపాదించుకోవచ్చు కదా సార్. ఇంకా ఎన్ని సిస్టమ్స్ కావాలి సార్ మనకి? మనం ఏ బ్యాంక్ కి వెళ్లకుండా మన చేతుల్లోనే డబ్బులు పెట్టుకొని, మన చేతుల్లోనే బిజినెస్ పెట్టుకొని, ఎవరో ఏదో పుకార్లు లేపుతుంటే వాళ్ళ చెవులు వినుకుంటూ, వాళ్ళ చెవులు కొరుక్కుంటూ ఉండడం ఎందుకు సార్? మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందులో మనకి ఏదైనా ఒక దారి దొరుకుతుంది సార్. అంతే. థ్యాంక్ యూ పార్లమెంట్ సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, నియమ వ షరతే
కొన్ని నియమాలు కొన్ని షరతులు ఇచ్చాడు. ఇందులో ఏంటివో చూద్దాం సార్. మినిమం 50 USDT నుండి ఫార్మింగ్ చేయడం మనకు ఇక్కడ और DP 50 USDT से रिडीम होगा. ఇక్కడ చూడండి సార్, DP వాల్యూలో వచ్చినటువంటి మనకు 50 USDT తో రిడీమ్ జరుగుతుంది. అది ఒక ఖచ్చితమైనటువంటి నియమం. అక్కడ మళ్ళీ షరతు 50 USDT తో టోకెన్ ఫార్మింగ్ ఆర్ సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్ అయితే 100 USDT అయితే మనకు లాభం. ఎన్ని USDT తోనైనా కూడా మనం సీడ్ ఫండింగ్ చేయొచ్చు. మినిమం 10 USDT తో సీడ్ ఫండింగ్ అట్లీస్ట్, అది అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్క రోజు మినిమం ఒక PVC మెటా మరియు మాక్సిమం 25 PVC మెటాలు విడ్రాల్ తీసుకోవచ్చు మనం, అది తెలిసింది. నెక్స్ట్, బాహర్ విడ్రాల్ లేనే పర్, బయటికి విడ్రాల్ చేయడం వల్ల 170 రూపాయల BNBలు ఖర్చు అవుతాయి. 7.5% స్మార్ట్ కాంట్రాక్ట్ ఫీ కట్ హో జాతా హై. సార్, స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి నేను ఒక మీటింగ్ లో విన్నాను. నాకు ఖచ్చితమైనటువంటి విధంగా తెలియలేదు, అందుకే దాని గురించి మాట్లాడలేదు. కానీ స్మార్ట్ కాంట్రాక్ట్ కి ఉన్నటువంటి సామర్థ్యం, గొప్పతనం, ఒక కెపాసిటీ ఎక్కడా లేదు సార్. అందుకే అక్కడ ఇచ్చాడు. ఒకటి ఇంతకు ముందే చెప్పాను, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఖర్చు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునడం వల్ల వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు సంపాదించుకున్నప్పుడు మనము మన ట్రస్ట్ వ్యాలెట్ కి కొంచెం ఖర్చు చేసి సంపాదించుకోవడంలో తప్పు లేదు. నెక్స్ట్ సార్, ప్రతిరోజు మ్యాక్సిమం 500 USDT యొక్క ఇతరులకు P2P పేర్ టు పేర్, పర్సన్ టు పర్సన్, ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి, ఇతరులకి మనము టోకెన్ ఫార్మింగ్ చేయవచ్చు ప్రతిరోజు 500 USDTతో. నెక్స్ట్ సార్, ఇది ఒక నియమము, ఒక షరతు అనుకోవచ్చు. P2P फार्मिंग करने पर केवल 8 रुपये से 15 रुपये का BNB ఖర్చా होता. ఇక్కడ చూడండి సార్, P2P పేర్ టు పేర్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకు కేవలము 8 రూపాయల నుండి 15 రూపాయల BNB మాత్రమే, కొంచెం మాత్రమే, $0.34 BNB మాత్రమే కట్ అవుతుంది. చాలా తక్కువ సార్ ఫార్మింగ్ చేయడం వల్ల. నెక్స్ట్, कनेक्टेड वैलेट से फार्मिंग करने पर मात्र 2.5 रुपये का BNB. कनेक्टेड वैलेट నుండి మనము ఫార్మింగ్ చేయడం వల్ల కేవలం 2.5 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ మాత్రమే ఖర్చు అవుతుంది. सीड फंडिंग के साथ न्यू आईडी जनरेट करने पर 180 रुपये का BNB फीस कटता है. చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నాడు, సీడ్ ఫండింగ్ చేయడం వల్ల కొత్త ఐడిని మనం జనరేట్ చేయడానికి మనకి 180 రూపాయల BNB ఫీ అవసరం పడుతుంది. విత్డ్రాల్ 24 గంటలు ఇంటూ 7 ఏంటి సార్, రోజులు. 24/7 365 డేస్ మనకు విత్డ్రాల్ ఎప్పుడైనా, ఎనీ టైం. ఈ సంవత్సరం సార్ మనకు ఫిబ్రవరి 29 లీఫ్ ఇయర్ కూడా వదిలిపెట్టదు. ఆ 29వ తేదీన కూడా మనకు 24/7 24 అవర్స్ మనకి డబ్బులు వస్తాయి. నెక్స్ట్, अपने वैलेट को हर दिन खोलकर देखे. अपने वैलेट की 12 शब्दों की सीक्रेट फेस की सेना दे. ఏమంటున్నారు సార్ ఇక్కడ, మన వ్యాలెట్ ని మనము ప్రతిరోజు ఓపెన్ చేస్తూ చూస్తూ ఏముంది, ఏం జరుగుతుంది అని చూస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఓపెన్ చేయాలి మన ట్రస్ట్ వ్యాలెట్. కానీ 12 పదాల కీ వర్డ్స్ మాత్రం మన ఇంట్లో ఉన్న వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉంచాలి. అంటే సార్, వాళ్ళు తెలియకుండా ఇదేదో ఎవరికో నాకు తెలియదు దీని గురించి చెప్పండి కొంచెం అని జస్ట్ కొంచెం ఎవరికైనా చూపించినా కూడా ఆ ఎదుటి వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ ఉంటారని మనకు గ్యారంటీ ఉండదు. లిఖిత పూర్వకంగా, మాన్యువల్ గా, రైటింగ్ లో అది రాసుకుంటూ మనం బీరువాలో కానీ ఇంకెక్కడైనా కానీ మన ఫైల్లో కానీ సేవ్ చేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు తీసి చూసుకున్నప్పుడు మనకు
అది యూజ్ అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ 12 అవర్స్. ఫణికుమార్ సార్ ఎట్లయింది మొన్న మన మేడం పేరు నిర్మల మేడం పేరు సారీ లక్ష్మీ కళ్యాణి మేడంది ఎట్లయింది చూడండి. కాబట్టి 12 పదాలు మాత్రం జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి కంపల్సరీ సార్ అది. కానీ నిన్న రమేష్ సార్ ఎంత చక్కగా వివరించారు. 12 పదాలు పోతే మాత్రం మనం ఏం చేయలేము. బీ కేర్ఫుల్. ఇక్కడ నోట్ ద్వారా ఇవ్వడం జరిగింది. अपने क्राइटेरिया को बनाए रखने के लिए రీఫార్మింగ్ కర్నా జరూరీ. మన క్రైటీరియాని యాక్టివ్ గా ఉంచాలి అంటే, ఖచ్చితంగా రన్నింగ్ లో ఉంచాలి అంటే ఏం చేయాలి సార్? రీఫార్మింగ్, రీకాంపౌండింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి. థ్యాంక్ యూ పీవీసీ మేటా, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి సార్. यह प्लान आपके सोचने के नजरिए में बदलाव कर. ఇక్కడ ఏమంటున్నాడు సార్? ఎక్కడే సార్ 100 మంది 100 చెప్పనివ్వండి సార్. ఈ రోజు నేను చెప్తున్నానని కాదు, అక్కడ ఎవరు ఏం చెప్పినా మన మైండ్ ఒక్కటే సార్, మన తలకాయ మన మైండ్ ఖచ్చితంగా ఉంటే ఎవరు ఏం చెప్పినా మనం ఒకటే రకంగా ఉంటాం సార్, అంతే. ఈరోజు అది ఏమంటారు సార్, గోరంత దీపం కొండంత వెలుగు అంటారు. చిన్నగా అది ఎంత ఉంటుంది సార్? చిన్నగా ఉంటుంది ఆ దీపం అనేది. అది కొండంత వెలుగునిస్తుంది, తనకు తానే వెలుగుతూ ఉంటుంది. దీపంకి మనం ఎగ్జాంపుల్ ఎందుకు కాకూడదు సార్? మనం చిన్నవాళ్ళం, చిన్న జీవులం. మనం కూడా మానవులం అని పెద్దగా పేరుంది, కానీ చిన్న జీవులమే. మన ప్రపంచానికి చాటి చెప్పే అంత, మన తోటి వారికి సహాయం చేసే అంత మనం ఎందుకు ఉండరాదు సార్? కొండంత వెలుగును మనం ఎందుకు ఇవ్వరాదు? వీ కెన్ డూ ఇట్. మనం చేయగలం అనుకున్నప్పుడు కొండంత వెలుగును మనం ఇవ్వగలుగుతాం సార్, మన పీవీసీ మెటా ద్వారా, మన ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ టైం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎనీ మిస్టేక్స్ అయితే సారీ సార్, ఒకవేళ ఎక్కువ మాట్లాడితే కూడా సారీ. కమ్ ఆన్ ది స్టేజ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్ ది స్టేజ్ సార్. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. బాగుంది. అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి మేడం. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ గ్రేట్ మేడం. వండర్ఫుల్ ప్లాన్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. టైం ఎక్కువ తీసుకున్నాను, టైం చూడలేదు నేను. కొంచెం కొత్తగా ఉండడం వల్ల టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పర్లేదు. థ్యాంక్ యూ. మంచి ఎంత టైం అయినా ఎస్ చెప్పండి. కరణ్ సార్ మాట్లాడండి. సార్ యుగంధన్ సార్, నేను యుగంధర్ సార్, కరణ్ యుగంధర్. చిన్న ఇది మిస్టేక్ అయింది సార్ బైనాన్స్ లో సార్. ఇప్పుడు 107 కొన్నాం సార్, 108 వచ్చినాయి సార్ యూఎస్టీలు సార్. ఓకే, అవి ఫార్వర్డ్ చేస్తుంటే మనకి ట్రస్ట్ వాలెట్ ఫార్వర్డ్ చేస్తుంటే డిపాజిట్ లోకి వెళ్ళింది సార్. డిపాజిట్ కి వెళ్ళిన కానీ తర్వాత కనిపించట్లేదు సార్ అక్కడ. ఒకసారి స్క్రీన్ షాట్ చేయండి సార్. సరే, ఒక్క నిమిషం ఆగి మీరు నాకు క్లియర్ ఇద్దాం, చూద్దాం. అది నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి మీరు స్క్రీన్ షాట్ చేయొద్దు. ఇస్తారా? 5 నిమిషాలు టైం ఇస్తారా? ఉంది మీ దగ్గర? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయగలుగుతారు కదా? చూద్దాం, క్లియర్ చేద్దాం సార్ దాన్ని. కాకపోతే ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఇప్పుడు మేడం మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తారు కదా, దాని గురించి నేను ఒక ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నమాట. సరే కదా సార్? ఓకే, ఉండండి. ఒక 5 నిమిషాల లోపల నేను మాట్లాడతాను. మేడం ప్లాన్ చెప్పారు కదా, సో దాని గురించి ముఖ్యాంశాలు మాట్లాడాను. దీనికంటే ముందు నేను 4 విషయాలు మాట్లాడాను. ఏంటంటే, నువ్వు ఆనిక్స్ లో ఉన్నా, నువ్వు కార్డ్స్ లో ఉన్నా, నువ్వు మరి 500 బిఎస్డితో సీడ్ ఫండింగ్ చేసుకున్నా, సో నువ్వు నీ దగ్గర టీం లేదు. సో అలాంటప్పుడు మరి ఎలా నువ్వు ఏ విధంగా నువ్వు ₹1,00,00,000 బిల్డింగ్ కట్టగలవు అంటే నేను చెప్పాను ఏంటంటే కట్టలేవు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు 10,000తో సీడ్ ఫండింగ్ చేసుకున్నావు, అక్కడ క్వార్ట్స్ దాకున్నావు,
తర్వాత ఎక్సెల్ వరకు ఉన్నావు, అయినా కూడా నువ్వు ఇక్కడ 500తో టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు అప్పుడప్పుడు తీసుకుంటున్నావు కూడా మధ్య మధ్యలో. బిఎన్బికి డబ్బులు లేవనో లేకపోతే నేను మళ్ళీ పెట్టన్నా అనే ఒక ఆలోచనతో నువ్వు ఉండి నువ్వు ఒక పీవీసీ మీట 25 వస్తుంది కదా అని చెప్పేసి ఒక 5-10 అప్పుడప్పుడు తీసుకుంటూ దాన్ని నువ్వు బిఎన్బి రూపంలోకి మార్చుకుంటూ నువ్వు రేడింగ్ చేసుకుంటున్నావు. సో అలాంటప్పుడు నువ్వు నేను రేపు మీకు అందరికీ నేను క్లారిటీ ఇస్తాను. అలా మీరు ₹1,00,00,000 బిల్డింగ్ కట్టలేరు, అంటే మీ కళలు నెరవేరవు. అందుకని చెప్పేసి ప్రాన్ ప్రెజెంటేషన్ లో మేడం చెప్పిన దాంట్లో మీరు ఏం విన్నారు తెలీదు. సో ఖచ్చితంగా వీ నీడ్ టు టీమ్, మనకు ఖచ్చితంగా టీం ఉండాలి. అదర్వైజ్ ఒకవేళ టీం లేదు, బట్ నేనే 5గురు వేసుకొని 5గురు కింద ఉండి సెకండ్ క్రెడిట్లోకి వెళ్తే అంటే స్పీడ్ పెంచుకోవాలనుకున్నప్పుడు మరి అదే 500తో చేసుకుంటే మాత్రం లాభం లేదు. అదే 500 టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే మాత్రం మీకు బెనిఫిట్ అనేది రాదు, అంటే అనుకున్నంత బెనిఫిట్ రాదు. సో మరి ఎంత చేసుకోవాలనేది మేడం ఇందాక ఇచ్చిన ప్లాన్ లో క్లియర్ కట్ గా రాశారు. క్లియర్ కట్ గా మినిమం 5,000 ఎబో ఉంటి మీ కింద 500తో చేసి ఉంటే దాన్ని నేను కొన్ని రోజుల వరకు నేను ముట్టను అనుకుంటే క్రైటీరియా సెకండ్ లో ఉండి నేను ప్రయత్నం థర్డ్కి వెళ్ళాలనుకుంటే ఇది చిన్న ప్రయత్నం అనమాట. ఇది సెకండ్ క్రైటీరియా అనేది ఒక చిన్న ప్రయత్నం, మామూలు ప్రయత్నం. ఇది ఒక చిన్న ప్రయత్నము. సో ఇందులో స్పీడ్ క్రైటీరియా ఉంది, మేడం చెప్పిన దాంట్లో 0.750% ఉంది, 1% ఉంది, స్పీడ్ క్రైటీరియా ఉంది. నేను ఇవన్నీ చెప్పట్లేదు. నేను చెప్పింది ఇంతకుముందు కూడా నేను గత 2 నెలల ముందో 3 నెలల ముందో ప్రతి ఒక్కరూ సెకండ్ క్రైటీరియాలో ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. సో దాన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారో నాకు తెలీదు. 3rd, 4th, 5th ఉంటే మంచిది, బట్ నేను అనేది ఏంటంటే ఎవరు కూడా ఫస్ట్ క్రైటీరియాలో ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా ఫస్ట్ క్రైటీరియా అంటే 0.25 మీద ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా. సో అప్పుడే కదా మన యొక్క ఏదైతే మనం అనుకుంటున్నామో సంపాదించాలన్న ఒక అమౌంట్ ఎందుకు సంపాదించాలనుకుంటున్నాం, అవి ఏవైతే ఉన్నాయో మన ఊహలు, మన కోరికలు ఏవైతే ఉన్నాయో సో తీరాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీబడి సెకండ్ క్రైటీరియా, అది కూడా లార్జ్ అమౌంట్ కొంచెం ఉండాలి. సో సిస్టమ్ నీకు ప్రామిస్ చేసింది, ఆ ప్రామిస్ ప్రకారమే వెళ్తుంది. ఏ రోజున ఆ ప్రామిస్ చేసిన ప్రకారం తక్కువ లేదు. సో మీరు పక్క వాళ్ళ మాట్లాడుతున్నారు ఏంటంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ నాకు విత్డ్రాల్ అవ్వట్లేదు, విత్డ్రాల్ వస్తున్నాయి కానీ ఇప్పుడు రేట్ తక్కువ ఉంది. సో కింద పెడితే మీద పెడితే కింద, ఇలా మిమ్మల్ని మభ్య పెడుతున్నారు పబ్లిక్. ఆ పబ్లిక్ మాట్లాడుతున్నారు తప్ప. సో ఇప్పటిదాకా మేడం ప్రెజెంటేషన్ మెరిగిన దీన్ని జీర్ణించుకుంటే అంటే మీ యొక్క గాలి అంటే మనం పీల్చే గాలిలోకి బ్లడ్కి ఎక్కించుకుంటే ఇది మీరు సక్సెస్ అనేది కనబడుతుంది. 100%, 100%. ఇందులో ఏమాత్రం 0.00001% కూడా డౌట్ అనేది లేదు. సో ఇప్పుడు మీ మీదే బాధ్యత ఉంది. సో దాన్ని ఎలా మరి నేను నా యొక్క కోరికలు నా యొక్క ఏమంటారు దాన్ని సార్, మన లక్ష్యం, మన గోల్ ఏదైతే ఉందో, కొంతమంది పెళ్లికి డబ్బులు రావాలనో, కొంతమంది బిల్డింగ్ కట్టుకోవాలనో, కొంతమంది 4-వీలర్ మంచి ఫోర్డ్ లాంటి కారు తీసుకోవాలనో, ఇలాంటివి మీకు ఉంటే గనక వాటిని సాకారం చేసుకోవాలంటే గనక యు నీడ్ టు లిసన్ దిస్ ప్లాన్, ఫాలో దిస్ ప్లాన్. ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది ఫాలో చేయండి. అదర్వైజ్ సార్ నేను $500 USDT టోకెన్ ఫార్మింగ్ చేశాను, తర్వాత అక్కడ 10,000 లేదా 20,000 సీడ్ ఫండింగ్ చేశాను, తర్వాత నేను క్వార్ట్జ్ లీడర్ని, నేను అందులో ఎమరాల్డ్ కూడా చేశాను అంటే సార్ ఇవి మనం ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పానో మనకు కావలసినవి మనకు నెరవేరడం చాలా కష్టం. లేదా నీ దగ్గర ఒక 100 టీం ఉంటే మాత్రం నువ్వు 500 USDT కంటే తక్కువ చేసుకున్నా కూడా నువ్వు నీ యొక్క ఊహలు ఏవైతే ఉన్నాయో, నీ కోరికలు, నీకు కావాల్సినవి తీరుతాయి. బట్ నీ దగ్గర టీం లేదు. సో ఇక్కడ జస్ట్ మేడం చెప్పిన దాంట్లో సెకండ్ క్రైటీరియా 500 ప్రతి ఒక్కరు చేయాలి. దాన్ని మళ్ళీ వాళ్ళు కంటిన్యూటీగా ఉంచాలి. థర్డ్కి వెళ్ళాలంటే మరి 10 మంది 1000 USDTతో చేయాలి. దాన్ని కూడా వాళ్ళు కాపాడుకుంటూ రావాలి అని ఎంత క్లియర్ కట్ గా మనకి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. వినండి, నేను చెప్పేది ఒక్క స్టెప్ చెప్తున్నాను.
నేను ఎక్కువ స్టెప్పులు చెప్పట్లేదు, మంచిదే. మీరు అంతకంటే ఎక్కువ స్టెప్పులు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను. బట్ మనము ప్రతి ఒక్కరము సెకండ్ క్రైటీరియాలో ఖచ్చితంగా ఉండాలి. సో థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్, మన వడపల్లి మేడం. సో మీరు వండర్ఫుల్ గా మీ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ని మా గురించి మరి చాలా క్లియర్ కట్ గా వినిపించడం జరిగింది. ఏమి తప్పులు లేవు అందులో, బట్ ఆ తప్పులు మాకు అవసరం లేదు ఉంటే కూడా. సో మనందరం ఎలా తయారు కావాలంటే క్వశ్చన్స్ వేసే పరిధిలో ఉండకుండా వీఆర్ డు ఆన్సర్ ఇచ్చే పరిధిలోకి మనం రావాలి. సో అప్పుడే మనము ఒక లీడర్షిప్ తీసుకున్నట్టు, మనం ఏదైతే చేస్తున్నామో అందులో సక్సెస్ ని మనకు వస్తున్నట్టు లెక్క. అంటే క్వశ్చన్స్ మానుకోవడం కాదు, అవన్నీ మన మైండ్ లో ఉంచుకోకుండా, సో హౌ మరి వీళ్ళందరూ ఎలా అంటున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నీవే జవాబు ఇచ్చే రకంగా తయారవ్వాలి. అప్పుడే నీకు సక్సెస్ అనేది కనబడుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ ఇక్కడ మరి కరణ్ యుగంధర్ సార్, మీరు షేర్ చేయండి. వెల్కమ్. మన వెంకటేష్ సార్ ఉన్నారా ఫ్రీగా? ఓకే కిరణ్ సార్, మీరు సార్ యుగంధర్ సార్ మీరు షేర్ చేస్తారా? ఉన్నారా? మీరు ఫ్రీగా ఉన్నారా వెంకటేష్ సార్? ఓకే యుగంధర్ సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. నా మాట వినబడుతుందా యుగంధర్ సార్? ఓకే చేస్తున్నాను. ఓకే సార్, సారీ స్క్రీన్ షేర్ ఓన్లీ బ్లర్ వస్తుందా? బ్లర్ సార్. సరే ఒక నిమిషం నేను చూస్తాను మరి. సో ఇంకెవరికైనా మనోజ్ రమేష్ సార్ మీకు కనబడుతుంది సార్, యుగంధర్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్న ఏదైతే ఉందో కనబడుతుందా మీకు? లేదంటే నేను ఇంకో మొబైల్ లో చూస్తాను. వస్తుంది సార్, బ్లర్ వస్తుంది. అవును సార్, బ్లర్ ఇంకో వస్తుంది, మొబైల్ కూడా బ్లర్ కనపట్లేదు. యుగంధర్ సార్, నేను ఇంకో మొబైల్ లో సార్ చూస్తే సార్ ఇంకో మొబైల్ కూడా బ్లర్ వస్తుంది. మీరు ఒక పని చేయండి సార్ యుగంధర్ సార్, మీరు ఒకసారి లెఫ్ట్ అవ్వండి. లెఫ్ట్ అయ్యి ఒక నిమిషం టైం ఇవ్వండి. ఒక నిమిషం టైం ఇచ్చి మళ్ళీ అటెండ్ అవ్వండి. ఒకసారి ఏం ప్రాబ్లం చూద్దాం. చూసుకోమని అప్డేట్ మేబీ సార్ లెఫ్ట్ అయ్యారు ఆల్రెడీ. సో వస్తారు, మళ్ళీ వస్తే మనం మళ్ళీ వెంటనే వస్తారేమో. మన మాట కూడా పూర్తి వినలేరు. అది అప్డేట్ చూసుకొని యుగంధర్ సార్ మీరు ఉన్నారు లైన్ లోనే. మీరు ఒక పని చేయండి, మీరు లెఫ్ట్ అయ్యి అప్డేట్ లో ఉందేమో చూడండి, అప్డేట్ చేయండి. ఒక్క నిమిషం ఆగి రండి. కట్ అయిపోయారు. ఓకే ఇప్పుడే ఉన్నారు సార్. వెంటనే కనెక్ట్ అవ్వద్దు సార్, వెంటనే కనెక్ట్ అవుతే మళ్ళీ అంతే మామూలే కదా సార్. మీరు లెఫ్ట్ అయ్యి చూసుకోండి అప్డేట్ ఏమైనా ఉందేమో. ఇది మన ప్లే స్టోర్ లోకి వెళ్ళి అక్కడ మీరు రాయండి టెలిగ్రామ్ అని రాస్తే అది అప్డేట్ లో ఉందా లేకపోతే ఓపెన్ అని వస్తుందా చూడండి. చూసి అప్పుడు రండి. నో ప్రాబ్లం. మీ ప్లాన్ మీది క్లియర్ చేయండి, నేను ఎండ్ చేయను మీటింగ్. ఓకేనా? మీరు క్లియర్ చేసిన తర్వాత నేను చేద్దాం. సార్ లైన్ లోకి వచ్చింది సార్, చూడండి ఒకసారి. ఓకే వచ్చారా? చూద్దాం. సరే ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. నేను 2 మొబైల్ ఉన్నాను, ఏ మొబైల్ కనబడ్డా మీకు చెప్తాను. సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? ఆ స్క్రీన్ షేర్ అయితే అవుతుంది, కాకపోతే బ్లర్ అయితే వస్తుంది సార్. ఏమో అలాగే వినండి. అయితే సరే సరే స్క్రీన్ షేర్ అయితే అవుతుంది సార్. ఏమవుతుందంటే చెప్పన్నా, మీకు మా మాట పూర్తిగా వినండి. మీరు లెఫ్ట్ అవ్వద్దు ఇప్పుడే. అయితే మీరు నా మాట విన్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే లెఫ్ట్ అవ్వండి. లెఫ్ట్ అయ్యి ఏం చేయాలి అంటే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అప్డేట్ చేయండి. ఆ సరే తర్వాత సార్. నేనండి పూర్తి వినండి. సో 1 మినిట్ తర్వాతనే మళ్ళీ లోపలికి రండి, మీటింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే నేను మీటింగ్ ఎండ్ చేయను సార్, మీది క్లియర్ చేసేంత వరకు నేను మీటింగ్ ఎండ్ చేయను. ఓకేనా? సరే సరే సరే. ఇప్పుడు మీరు లెఫ్ట్ అవ్వండి. 1 నిమిషం కంటే ఎక్కువ ఆగండి కొద్దిగా, నో ప్రాబ్లం. నేను అప్పటిదాకా మాట్లాడుతూ ఉంటాను 1 మినిట్. ఓకేనా? కరెక్ట్. సో మరి పార్ట్నర్స్ విన్నారు కదా. సో మనకు మంచి ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ మేడం ద్వారా విన్నాం. సో మీరు కూడా ఈరోజు సెకండ్ క్రైటీరియా ఉంటే ఏం బెనిఫిట్ అనేది కొద్దిగా ఏ లీడర్ అయినా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్లో ఉండి మనం ఒక 500 ఏడ్జ్తో సీడ్ ఫండింగ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ 10,000, 20,000తో, 30,000తో, 50,000తో కూడా మీరు సీడ్ ఫండింగ్ చేసి ఉన్నా కూడా సో మీ యొక్క గోల్ అనేది మీరు రీచ్ అవ్వలేరు. ఇది నేను అన్నది కరెక్టేనా? సో లేకపోతే మీరు ఈరోజు జరిగిన ప్లాన్ ప్రెజెంటేషన్ గురించి 1 or 2 minutes షేర్ చేసుకోండి సార్.
ఈరోజు ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు తీసుకుందాం, ఎందుకంటే సార్ది అది కూడా క్లియర్ చేద్దాం, ఫైనాన్స్ది ఇష్యూ కూడా క్లియర్ చేద్దాం. సో అంతలోపు మనము ఎవరైనా ఈరోజు జరిగిన ప్లాన్ ప్రెజెంటేషన్ గురించి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. సో ఒకవేళ అన్మ్యూట్లో ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడి, లేదంటే మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే వెంటనే నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే, అందరూ బిజీనా? నమస్తే సార్, రాజేష్ సార్. ఎస్, వెల్కమ్ సార్. ఏం లేదు సార్, ఇందాక క్రిటేరియట్ గురించి అడిగితే దానికోసం అదే నేనున్నాను సార్ క్రిటేరియట్ గ్రేట్ సార్. చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. నమస్తే సార్. సో అంటే మీరు ఉన్నారు, గ్రేట్. సో ఇక ఈ రకంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ క్రైటీరియా 2లో ఉండాలి సార్. దానివల్ల మీకు బెనిఫిట్ అర్థమైందా సార్? కొంచెం ఒక విషయం చెప్పగలుగుతారా? చెప్పండి, దానివల్ల బెనిఫిట్ ఏంటి? అంటే మీరు ఎనలైజిస్ట్ ఏం చేశారు, ఎనలైజిస్ ఏం చేశారు? ఓకే సార్ నేను మార్నింగ్ చెప్తాను సార్. మార్నింగ్ రేపు కొంచెం ట్రేడ్ లో ఉన్నాను సార్ కొంచెం. ఓకే సార్, కంటిన్యూ చేయండి. నమస్తే సార్. ఓకే సార్. నో ప్రాబ్లం. ఓకే, సో మీడియా పార్ట్నర్స్ చూసారా? ఎందుకంటే క్రైటీరియా 2లో మనం అందరము ఉండాలి అని ఒక రోజు మనము, అంటే ఒక రోజు కాదు 2-3 రోజులు దాని గురించి నేను ఎక్కువ శాతం మాట్లాడాను. సో మీకు రేపటి రోజున స్పెషల్గా అనుకోవచ్చు రేపు, ఎందుకంటే రేపు 2-3 లీడర్లను తీసుకొని సో మీకు క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను. ఇది ఎప్పుడు చెప్పాను మీ అందరికీ, సిస్టమ్ ఒక ప్లానింగ్. వీళ్ళు ఒక విజనరీతో ఉన్న వ్యక్తులు, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళు ఒక విజనరీతో ఉన్న వ్యక్తులు. మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు, వాళ్ళ జేబులో ఒకటి రాదు. మన డౌన్ లైన్లో ఎవరిని ఎంతమందికి మనం రిఫర్ చేసినా అందులో నుంచి వాళ్ళ జేబులో నుంచి వెళ్ళి వాళ్ళ అమౌంట్ నుంచి మనకు కట్ అవ్వదు. బట్ నువ్వు రిఫర్ చేసినందుకు నీకు రిఫర్ ఇన్కమ్ ఇస్తాడు. నువ్వు ఇక్కడ వాళ్ళని 500తో ఎంతతో చేపిస్తే అంత పర్సెంటేజ్ కూడా నీకు వస్తూ ఉంటుంది. బట్ వాళ్ళతో రాదు, చేయించినందుకు నీకు వస్తుంది. సో దట్ ఈస్ ద మిరాకల్. అదే ఇక్కడ ఎవరికి అర్థం కాదు. ఇది ఎప్పుడైనా మీరు గ్రహించారా? మీరు, నాకు తెలుసు సార్, నేను కూడా ఉన్నాను వేరే వేరే బిజినెస్లో కూడా. బట్ దీనికి మీరు కంపారిజన్ చేసుకోండి సార్, కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా 2-3 ప్లాన్లు తిరుగుతున్నాయి. అందులో కూడా ఒకసారి కాల్ చేసి, సార్ మీరు పీవీసీలో అయితే మస్తు పెట్టినారు కదా, ఇందులో కూడా 2 లక్షలు వేసుకోండి అంటాడు. వై ఎందుకు వేసుకోవాలి నేను 2 లక్షలు? అందులో ఎందుకు వేసుకోవాలి? అవే 2 లక్షలు ఇందులో వేసుకుందాం. అదెందుకు అంటే ఏం కథ అంటే, సార్ ఇది 0.4% ఇస్తుంది సార్, 0.40% ఇస్తారంట. ఇక్కడ 0.2% ఇస్తుంది కదా. చూడండి ఎలా వస్తారో వచ్చేవాళ్ళు ఎలా వస్తారో చూడండి. చెప్పాను కదా సార్, ఇలా వస్తారు అని చెప్పేసి. నాకే వాళ్ళు 0.40% ఇస్తారు సార్ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ దీన్ని బట్టే వాడు చేశాడు ప్లాన్. ఇది మన పీవీసీని బట్టి చేశాడు. ఇక్కడ 0.25% ఇస్తుంది కదా, నేను 0.45% ఇస్తా అంటే నా దగ్గరికి వస్తారు అన్న ఒక ఆలోచనతో. బట్ ఎన్ని రోజులు, బట్ ఇది మనకు నమ్మకం అయింది. ఇది 8 years వెళ్ళి 9 years లో పడ్డాం మనము. సో మనకు నమ్మకమైంది అంటే పీవీసీ మెటా, నమ్మకమైంది అంటే పీవీసీ మెటా. సో మనందరము ఎక్కడ ఉండాలా? సెకండ్ క్రైటీరియాలో ఉండాలా. సో ఇంకా క్వశ్చనైజర్ చేసి, అంటే ఇలా అంటున్నాను చెప్పేసి ఎవరు అడగడం మానేయద్దు. అంటే కింది వాళ్ళు అడుగుడే ఉంటుంది, కొత్త వాళ్ళు అడుగు ఉంటాయి, కింది వాళ్ళు అడుగుడే ఉంటుంది. సో మనం రావాల్సింది చెప్పే స్థాయికి రండి, అడిగే స్థాయికి కాదు, చెప్పే స్థాయికి రండి. సో ఆల్రెడీ అల్టిమేట్ సిస్టమ్ ఏమంటే నీకు ఏదైతే ప్రామిస్ చేసిందో అదే ఇస్తుంది, అదే జరుగుతుంది ఇక్కడ. బట్ మీరు ఇప్పుడు ఎక్కువతో చేసుకున్న వాళ్ళు ఇప్పుడు విత్డ్రాల్ ఎందుకు వస్తలేదు, నాకు ఇప్పుడే కావాలని ఎవరు అడగట్లేదు, ఎవరు అనుకోవట్లేదు, వాళ్ళకి బాధ లేదు. ఇవన్నీ నేను కూడా అందులో. ఎవరైతే తక్కువతో చేసుకున్నారో దాన్ని బయటకు తీసేద్దాం అనేవాళ్ళు మాత్రమే విత్డ్రాల్ రావట్లేదు అని అంటారు తప్ప, సంపాదించుకునే వ్యక్తి విత్డ్రాల్ రావట్లేదు అని అనట్లేదు. వస్తున్నాయి కానీ ఎందుకు తీరవట్లేదు కదా అని
ఎక్కువతో చేసుకున్న వ్యక్తి, సంపాదించుకున్న వ్యక్తి అనట్లేదు. ఓకే, సో కరణ్ సార్ వచ్చారు, యుగేందర్ సార్ వచ్చారు, యుగేందర్ సార్తో మాట్లాడారు. వెల్కమ్ సార్. మీది అప్డేట్ లో ఉన్నారా సార్? మీరు అప్డేట్ చేసుకున్నారు, ప్లే స్టోర్కి వెళ్ళి చూసారా సార్? చూశాను సార్. ఇక్కడ ఏమొచ్చింది? టెలిగ్రామ్ స్టార్ట్ ఇది స్టార్ట్ రికార్డింగ్ కూడా అన్న వస్తుంది సార్. ఇది ఏంటంటే రికార్డింగ్ వచ్చింది చూడండి సార్. ఇప్పుడు ఇట్లా సార్ ఇది ఏంటంటే మీకు ఏం చెప్తున్నానంటే స్క్రీన్ షేర్ అవుతుంది, కానీ మాకేం కనబడుతుందంటే బ్లర్ అంటారు కదా, దాని బ్లర్ అంటే ఏంటి సార్? మీ ఫోటో కొద్దిగా కనబడి అసలు ఏం కనబడదు ముఖ్యంగా. స్క్రీన్ షేర్ అయితే మీరు స్టార్ట్ చేశారు, అవుతుంది, కాదని నేను అనట్లేదు. మీరు అప్డేట్ చేశారా? మీరు ప్లే స్టోర్కి వెళ్ళారా సార్? చేశాను సార్. అప్డేట్ చేశారా? చేశాను సార్. మరి ఇందాక ఏదో అంటున్నారు మీరు, ఏది ఏమో అదే స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఇది వస్తుంది సార్. అంటే దానికి ఆప్షన్ అడుగుతుంది ఓకేనా అని. స్టార్ట్ నవ్వని ఇచ్చాను సార్ నేను. అవును, కరెక్టే. అందుకని చెప్పి స్క్రీన్ షేర్ అవుతుంది. మేము స్క్రీన్ షేర్ కావట్లేదు అంటలేము, స్క్రీన్ షేర్ తో అవుతుంది, కానీ ఏంటంటే మాకేం కనబడదు అనమాట. బ్లర్ వస్తుంది అనమాట. బ్లర్ అంటే తెలుసు కదా, కనబడకుండా వస్తుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, అలాగైతే ఒక పని చేయండి సార్. సో మీ ఇప్పుడు నాతోనే చేయాలంటే మీరు ఇక్కడ మీటింగ్ ఇప్పుడు ఎండ్ చేస్తాను, ఎండ్ అయినాక వెంటనే నాకు వాట్సాప్కి రండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా సీనియర్ ఉంటే వాళ్ళతోనైనా మాట్లాడండి, లేదంటే ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళతోనైనా డిస్కస్ చేయండి. నేను అనుకున్నాను ఇక్కడ మీకు, నేను ముందే మాట ఇచ్చాను మీకు, ఎందుకంటే మీది క్లియర్ చేయండి, నేను నిద్రపోనని చెప్పాను. సో కానీ ఇక్కడ ఎవరికి కూడా కనబడట్లేదు సార్. ఎవరికైనా కనబడుతుందా సార్? ఒకసారి చెప్పండి సార్. బ్లర్ వస్తుందండి, బ్లర్ వస్తుంది అందరికి సార్. ఎందుకంటే ఏ ఒక్కరికి ఇక్కడ వచ్చినా కూడా నేను వాళ్ళతో చెప్పించడానికి రెడీ సార్. ఎందుకంటే మీకు మాట ఇచ్చాను కదా సార్. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, నేను మీకు ఇది చేయండి నిద్రపోనని చెప్పాను. సో మీరు ఒక పని చేయండి. నా నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ఉంది సార్, ఉంది సార్. ఉంది కదా. సో మీటింగ్ ఎండ్ అయినా మీ దానికి హాయ్ పెడతాను చూడండి సార్. ఇప్పుడు పెట్టండి చూద్దాం. చలో వస్తే కనుక నేను ఓకే అని చెప్తాను, లేకపోతే మరి మీటింగ్ బంద్ అయిపోతే మళ్ళీ అయ్యో మరి సార్ చెప్తా అన్నారు చెప్పలేరని మీరు అనుకోవద్దు. సో నేను ఇక్కడ మీకు రెడీ చెప్పడానికి, ఎందుకంటే ఏ సార్ కూడా కనబడట్లేదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీకు చెప్పలేకపోతాను, లేకపోతే అందరికి క్లియర్ అయిపోతున్నాయి ఇట్లా. ఓకే సార్. టెలిగ్రామ్ దానికి హాయ్ పెట్టాను సార్. అయ్యో సార్, టెలిగ్రామ్ లో పెట్టకూడదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. టెలిగ్రామ్ అనేది నేను ఓన్లీ మీటింగ్ కి మాత్రమే ఉపయోగిస్తాను. పాపం చాలా మందికి రిప్లై రావట్లేదు. అదే మీ దగ్గర నెంబర్ సేవ్ చేసుకుంటే కనుక నా వాట్సాప్ లేదా సార్ మీకు? ఒక పని చేస్తారా? నా నెంబర్ క్లియర్ అక్కడ కనబడుతుంది కదా సార్. ప్లస్ అంటే మైనస్ ప్లస్ ఉంటాయి కదా, ప్లస్ రాసుకొని 965 ముందుగా ప్లస్ అంటే అర్థమైందా సార్ మీకు? అర్థమైంది కదా. ఓకే, ప్లస్ తర్వాత 965, ఇది కోడ్ అన్నమాట. ఇది నేను కువైట్ లో ఉన్నాను కదా, ఇది కోడ్ అన్నమాట. ప్లస్ 965 రాసుకున్నారా? రాశాను సార్. ఓకే, ఇప్పుడు మళ్ళా 660 15 128 ఏం రాసుకున్నారో చెప్పండి ఇప్పుడు మీరు. ప్లస్ 965 సార్. ఓకే 660 ఓకే 15128 సార్. కరెక్ట్. దీన్ని రాజేష్ అని రాసుకోండి మీ మొబైల్లో. పేరు రాసుకుంటేనే నాకు వస్తుంది, లేకపోతే రాదనమాట. పేరు రాసుకోవాలి, సేవ్ చేసుకోవాలన్నమాట మీ మొబైల్. రాసుకొని నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మీరు స్క్రీన్ స్లాప్ చేయండి, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ఇక నేను మీటింగ్ కూడా ఎండ్ చేస్తాను. ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టుకోండి, లేకపోతే ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ లో, ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ లో నా నెంబర్ నేను మెన్షన్ చేసి పంపిస్తాను. సో మీరు దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడే నేను దాంట్లో పెడతాను. సో స్క్రీన్ స్లాప్ చేయండి, మీరు మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, సో మై డియర్ పార్ట్నర్స్, సారీ, సో మై డియర్ పార్ట్నర్స్, అందరూ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నారు కదా. సో థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. సో మరి ఇక నేను ఏం మాట్లాడుతున్నాను ఈ రోజు అంటే క్యాల్కులేషన్ మాట్లాడుతున్నాను.
క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుతున్నాను. తర్వాత మీ యొక్క కళలు, అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది. సో యూ నీడ్ టు టేక్ లీడర్షిప్. ముందుగా లీడర్షిప్ తీసుకోండి. మీ టీం చేయండి. ఖచ్చితంగా టీంను మాత్రం వదలొద్దు. టీం మీద ఫోకస్ మాత్రం వదలొద్దు. అయితే మీకు చెప్పుకుంటూ వస్తున్నాను సార్, మీరు వేరే వాటికి అట్రాక్ట్ అవ్వకండి. ఎప్పుడైతే వేరే దానికి అట్రాక్ట్ అవుతారో మీ యొక్క ఫోకస్ అనేది అక్కడ పెట్టలేకపోతారు, ఇక్కడ పెట్టలేకపోతారు. తర్వాత మీరు ఇంకో దాంట్లోకి వెళ్ళినట్టయితే ఆ అప్లైన్ కూడా ఊరుకోడు. ఇది చేయు అది చేయు అని చెప్పి 10 నుంచి 20 సార్లు కాల్ చేస్తాడు. మీకు అది అందులో ఉన్న బెనిఫిట్ కూడా మీకు పదే తను వీడియోస్ పంపిస్తాడు, లేదా జూమ్ లింక్ పంపిస్తాడు, టోకెన్ వేరే వేరే లింకులని పంపిస్తూ ఉంటాడు. సో అప్పుడు మైండ్ చెదిరిపోద్ది. లేకపోతే ఇదిలా కూడా అంటాడు, సార్ నేను ఇక్కడ పీవీసీలో డబ్బులు పెట్టాను, సార్ అందులో పెట్టారు కదా ఓకే అంటాడు. లేకపోతే ఇంకోటి కూడా మాట్లాడతాడు, ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి అయితే నిన్ను అందులో ఐడి వేసావు గనక సో నీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోకుండా మానాడు. లేకపోతే తనకు బెనిఫిట్ రాదు. లేకపోతే అందులో కూడా ఆఫర్స్ ఉంటాయి. సరే ఈ 1 వీక్లోనే ఇది చేయాలి, లేకపోతే ఈ 1 మంత్లోనే ఇది చేయాలి, లేకపోతే కుదరదు అంటే అప్పుడు నీ మైండ్ సెట్ అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ నువ్వు ఎలాగా నీవు టీం తయారు చేసుకుంటావు. నీకు టీం తయారు చేసుకుంటే బెనిఫిట్ ఉంది. ఇందాక ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం కదా సార్, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాం, సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నాం కదా. మీకు బెనిఫిట్ ఉంది ఇక్కడ. అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంది. మళ్ళీ అది కాక అయ్యో మీకు ఒక్కరికి బెనిఫిట్ ఉంది, వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అంటే సిస్టమ్ అట్లా లేదు ఇప్పుడు. ఇది పర్లవెన్ కాదు. ఇది అంటే ఎగ్జాంపుల్ పర్లవెన్ నుంచి మనం పీవీస్కి వచ్చాం, బట్ అలా కాదు. ఇది ఇక్కడ ఆల్రెడీ నీకు ఒక క్లియర్ కట్ గా ఇచ్చేయడం జరిగింది స్టార్టింగ్ రోజే. ఇది కలాస్ అయిపోయింది. సో ఒక సిస్టంలో వర్క్ చేయండి, ఒక పని చేయండి. అదే నచ్చితే, అదే బగ్ అనిపిస్తే దీన్ని వదిలేసేయండి. లేదంటే ఎందుకంటే అక్కడ మీరు సంపాదించుకోగలుగుతారు. నేను రెడీ. నేను చెప్పేది ఏంటంటే ఈ సిస్టమ్ కరవని చెప్పట్లేదు, బట్ మీ గురించి చెప్తున్నాను. ఇలా చేస్తే మీరు అక్కడ డబ్బులు సంపాదించలేరు, ఇక్కడ డబ్బులు సంపాదించలేరు. రెండు రకాల్లో ఇలా చేస్తే ఇక్కడ సంపాదించలేరు, అక్కడ సంపాదించలేరు. అయితే అదే వదిలేసింది, అయితే ఇదే వదిలేసేయండి. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం, మీ ఆలోచన. కానీ ఇక్కడ అదైతే నేను చెప్పలేను 100% అలా సక్సెస్ అయితే ఉండదు, బట్ ఇంట్లో మాత్రం 100% సక్సెస్ ఉంటుంది మీకు. ఇది కొద్దిగా అందరికి కొంతమందికి ఖరాబ్ అనిపించచ్చు. అంటే వేరే వేరే సిస్టంలో వాళ్ళు మీరు వర్క్ చేస్తున్నారు కదా, నాకు అది రాదని చెప్తుంది, నువ్వు చెప్పడానికి ఎవరు అని కూడా మీలో ఆ క్వశ్చన్ మనకు రావచ్చు. బట్ ఇక నేను దేని గురించే చెప్తాను సార్. 100% మీ ఇందులో సక్సెస్ ఉంటుంది. 100కి 100%. ఓకే. సో మై డియర్ పార్ట్నర్స్, మరి ఇక కొద్దిగా స్క్రీన్ షేర్ చేసి 1 నిమిషంలో మనము సెషన్ అనేది ఎండ్ చేసుకుందాం. ఎందుకంటే ఆ సార్ కూడా మళ్ళీ నేను అయితే టెలిగ్రామ్ గ్రూప్లో నా నెంబర్ చేశాను, అది కాపీ పేస్ట్ చేసుకోండి, నా పేరు రాసుకోండి బెటర్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ప్లస్ మైనస్ అవి ఏంటి అనేది తెలియట్లేదు. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను నా నెంబర్ని, అది కాపీ చేసి మీరు పేస్ట్ చేసుకోండి. +96566015128 సింపుల్. ఆ తర్వాత మీరు ఒక సేవ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మీకు నా పేరు రాసుకున్న తర్వాత కనబడుతుంది. అలా నేను సెట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయాలి నేను. ఎట్లా అవుతుంది? ఒక్క నిమిషం సార్. ఓకే, స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. సో స్క్రీన్ షేర్ అవుతుంది. ఇంకా నేను 2 మొబైల్లో ఉన్నాను. మీ అందరికి కూడా కనబడుతుందని చెప్పి నేను ఐ హోప్. ఓకే, థ్యాంక్ యూ. సో పీవీసీ మీడియా ఇప్పుడు ఫ్రెండ్ సిచ్యువేషన్లో 0.51 సెంట్ ఉంది. ఓకే. ఈ కన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేసి మీరు చూసుకోండి, ప్రతిరోజు చూడడానికి చూసుకోండి. మీరు మీకు కూడా కొద్దిగా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే. 48 నుంచి ఈరోజు 55 వరకు కూడా వెళ్ళిందా, ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, చూడలేదు. ఓకే. ఓకే, 24లో 48 నుంచి 55 వరకు కూడా వెళ్ళింది ఈరోజు. సో అప్డేట్ మనకు ఫ్లక్చువేషన్ అనేది జరిగింది ఇక్కడ. కొద్దిగా మాట లేటెస్ట్ ఉన్నట్టున్నది కదా మీకు. ఓకే, ఎనీవే అవును, ఎంత లేట్ ఎందుకు వస్తుంది? మాట్లాడి చాలా సేపు ఎంత అవుతుంది వినబడుతుంది. ఓకే, ఇప్పుడు వస్తుంది సార్, స్క్రీన్ నాకు ఇప్పుడు అవుతుంది. సో ఓకే, నో ప్రాబ్లం. అవన్నీ అంత డీప్ క్లియర్ ఉందా? ఓకే 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 సార్.
ఓకే, క్లియర్ ఉంటే ఓకే సార్. సో ఇక్కడ మనము ఈరోజు బీటీసీ కూడా మళ్ళీ 52, 51 మనం మాట్లాడుకున్నాం కదా. చూడండి ఇక్కడ 53,389 వరకు కూడా రీచ్ అయ్యింది. సో ₹1,00,00,000 అయితే అన్నారు కదా, మరి మేబీ అవ్వచ్చేమో. అంటే ఇలా 1000, 2,000 పెరుగుతూ అంటే ఒకేసారి అలా అవ్వకుండా అవుతుంది కావచ్చు. సో 53,383. ఓకే, సో అలాగే ఇథేరియం కూడా పెరిగింది. సో బిఎన్బి చూడండి, వావ్ 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 397. మనం మొన్న చూసాం కదా ఇక్కడ 375, 362. నేనైతే 210, 209 అలా చాలా రోజులు చూశాను. చూడండి బిఎన్బి కూడా 397. సో ఫ్లక్చుయేషన్ కూడా జరిగింది. ఈరోజు 382 ఉన్నది, 399 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 397 ఉంది కదా. ఎస్, సో చూడండి ఇక్కడ 30 days చూసుకుంటే 296. వావ్, 396. $100 సార్, 1 month లో $100. సో ఎన్ని బిఎన్బి మన దగ్గర ఉంటే అన్ని 100 1 month కి. అంటే పబ్లిక్ ఇలా కూడా కొనుక్కొని ఇలా కూడా మనీ చేసుకుంటాయి సార్. సో ఇలా కూడా మనీ చేసుకుంటది. ఓకేనా. సో ఇలా క్రిప్టో అంటే ఇలా వెళ్తా ఉంటుంది. సో మనందరము కొద్దిగా అందరూ భయంగా ఉన్నారు, అంటే కింది వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఎవ్వరు కానీ మీరు మన పీవీసీ మీడియా గురించి భయపడద్దు. సో ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి, తర్వాత ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవ్వండి. సో ఖచ్చితంగా వర్క్ చేయండి, వర్క్ మీద ఫోకస్ చేయండి. వితౌట్ వర్క్ ఏం రా సార్. ఓకే, ప్రతి ఒక్కరు వర్క్ మీద ఫోకస్ చేయండి. ఓకే డియర్. సో ఇంతటితో మరి ఇక సెషన్ ఎండ్ అవుతుంది. అనుకోకుండా 24 నిమిషాలు లేట్ ఈరోజు. సో ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీడియా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీడియా చెప్పి ఎండ్ అవ్వండి. జై జై పీవీసీ మీడియా. థ్యాంక్ యూ రాజు సార్, థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ ఆల్.